హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఫస్ట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ 7 పార్ట్స్ కంప్లీట్ చేసి 8th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకా చూడకపోతుంటే బేగే వెళ్ళి చూశాను అబ్బా. జస్ట్ 10 పార్ట్స్ ఉన్నాయి. పైథాన్ లాంగ్వేజ్ పూర్తిగా చూసేయచ్చు. అండ్ దట్టు మన భాషలో, మన యాసలో, మన జోక్స్తో, మన బూతులతో. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం ఈ ఫంక్షన్స్ ఇంకా రికర్షన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో ఈ రోజు వీడియోలో మనం ఈ లిస్ట్ ఇంకా ట్యూపుల్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. అంటే ఈ లిస్ట్ అంటే ఏంది, ఈ ట్యూపుల్ అంటే ఏంది, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంది, ఈ రెండు యొక్క అవసరాలు ఏంది, ఈ రెండు లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంది, దాని గురించి ఎగ్జాక్ట్గా కోడ్ రాసి మొత్తం అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అయినా సరే నేను మీకోసం వీడియోస్ తీస్తూనే ఉన్నా. సో బట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ ఒకటి చిన్న ప్రేమ, లిటిల్ ప్రేమ. అదొక్కటి. మీరు యూనో పైసలు కాదు, ఇంకేం కాదు, జస్ట్ ఒక్క లైక్ ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే ఏం చేయాల్సిన అవసరం లేదు, పద్ధతిగా మంచి కూర్చో ఎంజాయ్ చేయి. వీడియో మొత్తం చూడు, నీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితేనే అప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి. అండ్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే ఆ ఒక్కడికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? సో దట్స్ ఆల్. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో బ్రో. సో ఫస్ట్లీ మనం ఈ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం పదండి. సో ఫస్ట్లీ అసలు ఈ లిస్ట్ అంటే ఏంది, దీనివల్ల యూజ్ ఏంటంటే చాలా సింపుల్. లిస్ట్ అంటే ఏంటంటే ఆ పేరులోనే ఉంది లిస్ట్. లిస్ట్ అంటే ఏంది, నార్మల్గా మన ఇంగ్లీష్ పదంలో లిస్ట్ అంటే ఏంది, ఏమీ లేదు, జస్ట్ ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్, అంతే కదా, ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించి ఇక్కడ యాపిల్, బనానా, చెర్రీ, ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్. అవునా? 1 5 7 3 9 3 ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్. ఈ ట్రూ ఫాల్స్ ఒక్క సెట్ ఆఫ్ ఐటమ్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసినా అర్థమవుద్ది. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సెట్ ఆఫ్ ఐటమ్స్. అర్థమవుతుంది, ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్. అందులో మనం ఏంటంటే లైక్ ఇలాగా ఫస్ట్ ఒక నెంబర్ స్టోర్ చేసి ఉంచాం, నెక్స్ట్ అప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ స్టోర్ చేసి ఉంచాం, నెక్స్ట్ పక్కన ఇంకొక నెంబర్ స్టోర్ చేసి ఉంచాం. ఇలా జూమ్ చేస్తే బాగా ఇక్కడ ఒక నంబరు, నెక్స్ట్ ఇంకో నంబరు అలా ఏంటంటే మనం నంబర్ స్టోర్ చేసి ఉంచాం. నంబర్స్ అనేది ఏదైనా సరే, అది స్ట్రింగ్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, బూలియన్ వాల్యూస్ అవ్వచ్చు, ఏదైనా సరే. అర్థమైందా? సో ఇలా స్టోర్ చేసినప్పుడు అంటే దీని యొక్క యూజ్ ఏంటంటే, ఇప్పుడు క్లారిటీగా ఆలోచించు. అంటే లిస్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు నీ క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్ ఉండేటప్పుడు ఈ 60 మంది డేటా నేను స్టోర్ చేసుకోవాలి. అర్థమవుతుంది? 60 మంది డేటా నేను స్టోర్ చేసుకోవాలి, 60 మంది పేర్లు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక క్షణం ఆలోచించు. బుద్ధున్నోడు ఎవడైనా 60 మంది ఉన్నారనేసి ఇప్పుడు యూనో నేమ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మహేష్ అని, నేమ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సురేష్ అని, నేమ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు రమేష్ అని, అలాగా 60 వేరియబుల్స్ క్రియేట్ చేస్తావా? నాకు సింపుల్గా చెప్పు. అంటే ఇప్పుడు చాలా సింపుల్. ఒక రిజిస్టరే ఉంది, మన అటెండెన్స్ రిజిస్టర్. అందులో 60 పేర్లు ఉండాలి. నాకు నచ్చినోడి పేరు యాక్సెస్ చేయగలగాలి. అవునా? నచ్చినోడి పేరు యాక్సెస్ చేయగలగాలి. 5వ రోల్ నెంబర్ ఎవరిదో నాకు తెలియాలి, 10వ రోల్ నెంబర్ ఎవరిదో నాకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే నువ్వు 60 వేరియబుల్స్ క్రియేట్ చేయాలా? అదొకటే ఆప్షనా? అది ఎంత డమ్మెస్ట్ అప్రోచ్. అవునా కదా? ఎంత డమ్మెస్ట్ అప్రోచ్ అది. 60 వేరియబుల్ క్రియేట్ చేసి, అదొక 60 వేరియబుల్ క్రియేట్ చేసి 60ని యాక్సెస్ చేయడం కరెక్ట్ కాదు కదా? అవునా? కానీ ఒక క్షణం ఆలోచించు. ఏంటంటే ఏదో ఒక సెట్ ఆఫ్ ఒకటి ఇలాంటిది ఒకటి ఏదైనా ఉందనుకో, అదేంటంటే మనం ఏజెన్సీ ఇలా స్టోర్ చేసుకుంటుంది. ఇలానే ఒక లిస్ట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు 5వ నంబర్ ఎవడు అనగానే ఈడే 5వ నంబర్ అని రిటర్న్ చేస్తుంది. 10వ నంబర్ ఎవడంటే ఈడే 10వ నంబర్ అని రిటర్న్ చేస్తుంది. 15వ నంబర్ ఎవడు ఈడాడు అని రిటర్న్ చేయగలదు. మంచిదే కదా? అవునా? అంటే ఇప్పుడు నాకు 5వ నంబర్ ఎవడు అంటే నేమ్ 5 వేరియబుల్ నేము, 10వ నంబర్ ఎవడంటే నేమ్ 10 వేరియబుల్ నేమ్. అలా నాకు 100 వేరియబుల్స్ వద్దు. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒకే వేరియబుల్, అర్థమవుతుందా? వీటన్నిటికీ కూడా నేను ఒకే వేరియబుల్ వాడుతున్నా. ఒకే వేరియబుల్ వాడి ఆ ఒకే వేరియబుల్ వీటన్నిటికీ పాయింట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక క్షణం క్లారిటీగా ఆలోచించు. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అర్థం చేసుకో. నీ అమ్మ అక్కడ కాదు, కెమెరా ఎక్కడ ఉంది. సో ఇప్పుడు 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు క్లారిటీగా ఆలోచించు. ఇప్పుడు నాకు 50వ పడింది అంటే నేను ఒకే వేరియబుల్ పెడుతున్నాయి సార్. ఒకే వేరియబుల్ ఈ 60 మందిని పాయింట్ చేస్తుంది. అర్థమైందా? ఆ వేరియబుల్ పేరే ఈ లిస్ట్. అర్థమైంది? ఆ వేరియబుల్ పేరే లిస్ట్. ఇప్పుడు ఇదేం చేస్తున్నాం అంటే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే వేరియబుల్ మనం ఎన్ని స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఒకే వేరియబుల్ ఎన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నాకు ఈ 3వ దాంట్లో ఉన్నది తెలియాలంటే ఇక్కడ నార్మల్ ప్రతిదానికి కూడా అంటే ఇవన్నీ కూడా ఒక రూమ్లు అనుకో. ఇది ఒక రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, 1వ నంబరు, 2వ నంబర్. ఇదేంటంటే రూమ్కి నంబర్లు ఉన్నాయి. అదవుతుంది. అంటే నువ్వు ఎలా అంటే ఏమంటారు గుర్తుపెట్టుకుంటావు అంటే, ప్రతిదానికి కూడా ఒక రూమ్ నెంబర్స్ ఉన్నాయనుకో, రూమ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రూములు లెక్క. అర్థమవుతుందా? పక్కన ఇలా రూమ్లు ఉన్నాయి. అర్థమవుతుందా?
ప్రతి రూమ్కి కూడా ఇప్పుడు చాలా చాలా సింపుల్గా ఆలోచించు. రూమ్స్ ఉన్నాయి, రూమ్కి నెంబర్లు ఉండాలిగా, అవునా కాదు? రూమ్ నెంబర్లు ఉంటేనే కదా రూమ్లోకి వెళ్ళి డోర్ కొట్టి లోపల ఉన్నాడు అడుగుతావు, అవునా? సో ప్రతిదానికి కూడా రూమ్ నెంబర్లు ఉన్నాయి. హోటల్లో కూడా అంతే కదా. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళావంటే నీకు రూమ్ నెంబర్ ఇస్తాడు. ఏదో రూమ్కి వెళ్తావు కదా, నువ్వు వేరే రూమ్కి వెళ్తావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు తెలియదు, నేను ఆ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. బట్ ఏదో రూమ్లోకి వెళ్తావు, వెళ్ళేటప్పుడు నీకు ఒక కీస్ ఇస్తాడు, రూమ్ నెంబర్ చెప్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏదో ఆలోచించుకో, నేను సింగిల్ మీనింగ్తో మాట్లాడుతాను, ఓకే? సో ఇప్పుడు ఈ రూమ్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ క్లారిటీగా పోయి ప్రతిదానికి రూమ్ నెంబర్లు ఉండాలి, అప్పుడే కదా నువ్వు అదే రూమ్లో ఉన్నావని తెలుసు. సో మనం ఏం చేస్తున్నాడంటే రూమ్ నెంబర్లు 0తో స్టార్ట్ అవుతున్నాయి, 1, 2, 3 ఇలా. ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక రూమ్ నెంబర్స్ అనేవి ఇస్తున్నారు. ప్రతిదానికి ఒక రూమ్ నెంబర్స్ ఇచ్చి రూమ్ నెంబర్ స్టార్టింగ్ అనేది 0ని స్టార్ట్ చేస్తున్నారు. అర్థమైందా? అంటే ఇప్పుడు 5వ రూమ్లో ఎవరున్నారు అంటే 4th రూమ్లో ఎవరున్నారు అని, అంటే 5వ రూమ్ అది, బట్ ఆ రూమ్ నెంబర్ 4. 1వ రూమ్ అంటే రూమ్ నెంబర్ 0, 2వ రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ 1, అవునా? 3వ రూమ్ అంటే రూమ్ నెంబర్ 2. అర్థమవుతుంది? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే నీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రూమ్స్లో స్టోర్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు ఈ 1 అనేది 0 అనే రూమ్లో స్టోర్ అయి ఉంది, ఈ 5 అనేది ఫస్ట్ రూమ్లో స్టోర్ అయి ఉంది, ఈ 7 అనేది సెకండ్ రూమ్లో స్టోర్ అయి ఉంది, 9 అనేది థర్డ్ రూమ్లో. అర్థమవుతుంది? రూమ్ నెంబర్ 0 స్టార్ట్ అవుతున్నాయి. ఆ రూమ్ నెంబర్స్ అంటే దాన్ని ఇండెక్సెస్ అంటారు. అర్థమవుతుంది? ఏమంటే ఇండెక్స్లు అంటే ఇప్పుడు దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే 0th ఇండెక్స్లో ఏముందో చూడాలి, దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే సెకండ్ ఇండెక్స్లో ఏముందో చూడాలి, దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే 4th ఇండెక్స్లో ఏముందో చూడాలి, అవునా? సో ఇప్పుడు యూ అండర్స్టాండ్ బేసిక్ కాన్సెప్ట్, రైట్? ఇక్కడ బేసిక్గా ఏంటంటే నాకు వరుసగా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్ని స్టోర్ చేయాలనుకుంటే, ఒక లిస్ట్, ఒక మల్టిపుల్ ఎలిమెంట్ స్టోర్ చేయాలనుకుంటే నాకు మల్టిపుల్ వేరియబుల్స్ వద్దు, నాకు ఒకే ఒక వేరియబుల్ మొత్తం అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను నేను. అర్థమైందా? అండ్ ఇది ఒక్క వేరియబుల్తో నేను అన్నీ కూడా యాక్సెస్ చేయగలగాలి. అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తామో తెలుసా? ఇప్పుడు నేను యాపిల్ని యాక్సెస్ చేయాలి. అర్థమవుతుంది? యాపిల్ నేను యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాను అంటే సింపుల్గా లిస్ట్ 1 కదా, ఇది లిస్ట్ 1, ఇలా స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి 0. అర్థమవుతుంది? ఏంటిది? రూమ్ నెంబర్ ఎంత? ఇండెక్స్లు. ఇది ఇండెక్స్ 0 కదా. అలా ఇక్కడ 0 పెట్టినాం అనుకో, దీని వాల్యూ ఇప్పుడు యాపిల్. అర్థమైందా? ఇక్కడ 0 కాకుండా ఇక్కడ ఇలా 1 పెట్టినాం అనుకో, దీని వాల్యూ ఇప్పుడు బనానా. అర్థమైందా? ఇక్కడ 1 కాకుండా 2 పెట్టినాం అనుకో, దీని వాల్యూ ఇప్పుడు చెర్రీ. అర్థమవుతుంది? అంటే నీకు బేసిక్గా ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతావో, అర్థమవుతుందా? ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతావో ఆ రూమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నీకు వచ్చి రిటర్న్ చేస్తుంది. అంటే నీకు ఇక్కడ ఏం అడ్వాంటేజ్ వచ్చింది? నేను ఎఫిషియెంట్గా ప్రతిదాన్ని కూడా యాక్సెస్ చేయగలను విత్ ఓన్లీ 1 వేరియబుల్. అదవుతుంది? విత్ యూజింగ్ ఓన్లీ 1 వేరియబుల్ ఐ కెన్ యాక్సెస్ మల్టిపుల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. అవునా కదా? మల్టిపుల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను ఈజీగా యాక్సెస్ చేయగలను. అంటే ఇప్పుడు నువ్వు చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈ 7ని ఇప్పుడు నేను యాక్సెస్ చేయాలన్నా నువ్వు ఎవరు రాయాలి? 7 యాక్సెస్ చేయాలంటే లిస్ట్ 2 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 కాదు 2, ఇది అదే 2 కదా, సెకండ్ ఇండెక్స్లో ఉంది. అవునా? ఇప్పుడు నేను ఈ ఫాల్స్ని, ఇప్పుడు నేను ఈ ట్రూని యాక్సెస్ చేయాలనుకుంటే, ఈ ట్రూని యాక్సెస్ చేయాలనుకుంటే లిస్ట్ 3 0. అర్థమైందా? సో బేసిక్ కాన్సెప్ట్ అర్థమైందా? సో వై ఇట్ ఈస్ యూజ్డ్ ఈజ్ నథింగ్ బట్ మనకేందంటే ఇప్పుడు నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ యాక్సెస్ చేయగలగడం. నువ్వు కరెక్ట్గా యాక్సెస్ చేయగలిగితే, అర్థమవుతుందా? అంటే అప్పుడు ఒక డేటా ఉంది, ఆ డేటా నువ్వు కనుక కరెక్ట్గా యాక్సెస్ చేయగలిగితే అంతే, నీ పంట పండిపోయినట్టే. అవునా? సో ఇప్పుడు ఇందులో ఏ ఎలిమెంట్ అయినా సరే నువ్వు యాక్సెస్ చేయగలుగుతున్నావు. అదవుతుంది? ఇందులో నువ్వు ఏ ఎలిమెంట్ అయినా సరే యాక్సెస్ చేయగలుగుతున్నావు. ఓకే, సో ఇది నువ్వు ఇప్పుడు ఇదాన్ని యాక్సెస్ చేయగలవు, ఇదాన్ని యాక్సెస్ చేయగలవు, ఏదైనా యాక్సెస్ చేయగలవు. అంటే ఇప్పుడు లిస్ట్లోని ఒక గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఇలా స్ట్రింగ్సే కాదు, లేకపోతే ఇలా నంబర్సే కాదు, లేకపోతే ఇలా బూలియన్ వాల్యూసే కాదు, అన్నీ కలగలిపిన కూడా లిస్ట్ ఉండొచ్చు. అన్నీ కలిపి కూడా లిస్ట్ ఉండొచ్చు. పైథాన్ ఒక గొప్పతనం అది. ఎందుకంటే జావాలో, సీలో ఇవన్నీ పాసిబుల్ కావు. జావాలోని ఇలాగా ఒకే లిస్ట్లో ఇప్పుడు జావా అంటే ఇప్పుడు జావా కావచ్చు, సీ కావచ్చు, అందులో అరే అని ఉంటుంది. అదవుతుంది? ఇందులో ఏంటంటే కైండ్ ఆఫ్ లిస్టే మనం వాడతాం, అందులో మనం అరే అని రాస్తాం. బట్ ఈ లిస్టే సంథింగ్ కైండ్ ఆఫ్ అరేస్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అందులో ఏంటంటే అన్నీ కూడా అయితే అన్ని స్ట్రింగ్సే పెట్టు, లేకపోతే అన్ని నంబర్సే పెట్టు, లేకపోతే అన్ని బూలియన్ వాల్యూసే పెట్టు. బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఫాల్స్ అవి. ఇక్కడ ఏంటంటే మనం స్ట్రింగ్స్, నంబరు, బూలియన్ వాల్యూస్, మళ్ళీ నంబరు, స్ట్రింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అడిగేవాళ్ళు చేసేవాళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే నచ్చినప్పుడు నచ్చింది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి చిన్న రాసిన లెన్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఎ లిస్ట్. అంటే ఇది ఒక ఫంక్షన్, ఇది ఆల్రెడీ నేను స్ట్రింగ్స్లో చెప్పాను. సింపుల్గా ఏంటంటే మనం ఇలా లెన్ ఆఫ్ లిస్ట్ 1 అని రాసినాం అనుకోండి, ఇది ఫైనల్గా లిస్ట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నా సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది. రాస్తాం మనం, బట్ జస్ట్ చెప్తున్నా ఏంటంటే మనం ఈ లెన్ అనే ఫంక్షను మనకి ఏంటంటే అది చేసిస్తుంది. అర్థమైందా? ఏదేంటి
ఎలా, ఎందుకు, ఏం జరుగుతుందని, లిస్ట్ అనేది ఏంది, మనం ఏమేమి స్టోర్ చేసుకుంటాం, ఎందుకు స్టోర్ చేసుకుంటాం, అవన్నీ అర్థమైందా? అర్థమై ఉంటుంది కొద్దిగా గొప్ప. సో ఇప్పుడు మన మేజర్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఒక లిస్ట్ ఉందనుకో, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లోని యాపిల్, బనానా, చెర్రీ అని ఒక 3 స్టోర్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నాకేందంటే దీని మీనింగ్స్ ఏంది అంటే, ఇప్పుడు నేను కనుక ప్రింట్లో ఇలా రాసాను అనుకో, ప్రింట్లో ఇక్కడ చూడు దిస్ లిస్ట్ పేరు అర్థమవుతుంది, దిస్ లిస్ట్, ఆ లిస్ట్ పేరు రాసి అక్కడ స్క్వేర్ బ్రాకెట్లో 1 అని పెట్టాను అనుకో, ఇదేం ప్రింట్ అవుద్ది? మీరు వెంటనే చెప్పాలి ఏం ప్రింట్ అవుద్ది. ఇది కరెక్టే కదా, బనానా. అవును, ఎందుకంటే రూమ్ నెంబర్ 1లో ఉన్నది బనానానే. అర్థమవుతుంది, ఎందుకంటే 0 స్టార్ట్ అవుతుంది కదా. దీని ఒక రూమ్ నెంబర్ 0, దీని ఒక రూమ్ నెంబర్ 1, దీని ఒక రూమ్ నెంబర్ 2. సో దీన్ని ఏం ప్రింట్ అవుద్ది? ఇది బనానా. మళ్ళీ బనానా అనగానే ఎటో పోతారు వీళ్ళు, ఇదో కష్టం. సో ఇప్పుడు ఒకవేళ -1 అని రాసినాం అనుకో, మీకు అనిపించవచ్చు రూమ్ నెంబర్ 0 స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ -1 అంటే ఏంది అనేసి. ఈ -1 అంటే ఏంటంటే వెనకాల నుంచి నథింగ్. అంటే ఇప్పుడు ఈ -1 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది -1, ఇది -2, ఇది -3, అంతే, నథింగ్. బట్ ఇక్కడ నేను ఎలా పెట్టాను అనుకో, ఇదేం ప్రింట్ చేస్తుంది అంటే చెర్రీ అని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? రాసి చూపిస్తా, బట్ కోడింగ్ రాసి చూపిస్తా, బట్ జస్ట్ చెప్తున్నా. అర్థమవుతుందా? మనకి ఏంటంటే ఇక్కడ ఈ 0 నుంచి ఇలా అంటే ఇప్పుడు రూమ్కి మైనస్లు కూడా చేసుకోవచ్చు అని, బట్ వీ మైట్ నాట్ ప్రిఫర్ ఇట్ అంటిల్ అన్లెస్ వీ గెట్ సంథింగ్ అవసరం వచ్చిందని మనం ప్రిఫర్ చేయం. అర్థమవుతుంది? అవసరం అంటే ఇప్పుడు మ్యాక్సిమం అవసరం అనేది అంత రాకపోవచ్చు, బట్ తెలుసుకోవడం మంచిదే కదా, తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఓకే, ఇది ఓకే కదా, -1 అంటే వెనకాల నుంచి ఇది -1, ఇది -2, ఇది -3, దాని యొక్క రూమ్ నెంబర్లు ఇలా కూడా ఉంటాయి. ఓకే, సో ఇలా చేసుకుని సెరీ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2:5 ఇదేంది, ఇదేమైతే ఏం ప్రింట్ అవుతాయి అంటే, నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, లైక్ లాస్ట్ థింగ్స్లో కూడా చెప్పాను. ఏంటంటే ఏమీ లేదు, ఇక్కడ 2 అనేది ఇన్క్లూజివ్, 5 అనేది ఎక్స్క్లూజివ్. అర్థమవుతుంది? అంటే సెకండ్ ఇండెక్స్లో ఏముంది, సెకండ్ ఇండెక్స్లో ఇది 0, ఇది 1, 2 అంటే 2 అనేది ప్రింట్ అవుద్ది. దాని తర్వాత పక్కన ఇంకేట్ లేవు కాబట్టి, బట్ పక్కన ఇంకోటి ఉందనుకో, పక్కన ఇంకేదో ఉంది, దాని పక్కన ఇంకేదో ఉంది, దాని పక్కన ఇంకేదో ఉంది అనుకో, ఎప్పుడేం ప్రింట్ అవుద్ది అంటే ఇది సెకండ్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్ కదా. ఈ ఫిఫ్త్ అనేది ఎక్స్క్లూడ్ అవుద్ది. అర్థమైందంటే ఈ సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్లో ఏమైతే డేటా ఉందో అవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. అర్థమవుతుంది? అంటే నేను మీకు ఎప్పుడు చెప్పినట్లే కదా, నేను మీకు చెప్తూనే ఉంటాను కదా, ఇదేంటంటే ఇది ఎప్పుడు కూడా ఇంక్లూజివ్, ఇది ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్. ఫిఫ్త్ ఇండెక్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వదు, బట్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నది, థర్డ్ ఇండెక్స్లో ఉన్నది, ఫోర్త్ ఇండెక్స్లో ఉన్నది ప్రింట్ అవుద్ది. ఓకేనా? సో ఇది నథింగ్ బట్ ఇప్పుడు ఇది ఏం ప్రింట్ చేస్తుంది, చెర్రీ. ఇది ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, చెర్రీ. అండ్ దాని పక్కన ఇంకేమైనా ఉంటుంది అదొకటి, దాని పక్కన ఇంకేమైనా ఉంటుంది అదొకటి. అదవుతుందా? సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఆ 3 ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే స్టార్టింగ్ అంటే 0 అంటే ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 4th ఇండెక్స్ వరకు, 4th అనేది ఎప్పుడు ఎక్స్క్లూడ్ అవుద్ది కాబట్టి చెప్పాను కదా, ఈ కాలన్ సైడ్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూడ్ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 4 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ 4 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి అంటే మనకి ఏమేమి ప్రింట్ అవుతాయి, 0th ఇండెక్స్ మీకు కరెక్ట్గా కనబడాలంటే ఇదో 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఈ 3 ప్రింట్ అవుతాయి. 4th ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, ఎందుకో మీకు తెలుసు, ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ సేమ్ ఫర్ దిస్, ఇది మీనింగ్ ఏంటంటే సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది, అందుకే సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది టిల్ లాస్ట్. మీరు స్ట్రింగ్స్ చూస్తుంటారు అనే ఉద్దేశంతో నేను దీన్ని అంత పట్టిబడి చెప్పట్లే, బట్ ఇట్స్ నథింగ్, స్ట్రింగ్స్లో కూడా చెప్పాను. బట్ ఏంటంటే సెకండ్ ఇండెక్స్లో ఏదైతే ఉందో దాని నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్ టిల్ ద లాస్ట్ ఆఫ్ ది లిస్ట్. ఇదేంటంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి టిల్ థర్డ్ ఇండెక్స్ వరకు. ఓకే, ఇదేంటంటే సెకండ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు. ఇదేంటంటే లాస్ట్ ఎలిమెంట్, ఇదేంటంటే సెకండ్ ఎలిమెంట్. ఇదంతా అర్థమైందా? అర్థం లేదా? ఓకే, మనం ఒకసారి ఇక్కడ వరకు ఏమైనా కోడ్ రాద్దామా, ఎందుకు గోలా ఒకసారి. ఓకే, ఇక్కడ వరకు ఒకసారి కోడ్ రాద్దాం, ఏమేమి అంటే ఇందులో మిగతా కోడ్ మనం తర్వాత రాద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది ఫంక్షన్స్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో కొత్త ఫైల్ పేరేం పేరు, సో లిస్ట్ అండ్ ట్రిపుల్ ఒక్కొక్కడు ఒకలా ప్రొనౌన్సియేషన్ చేస్తాడు దాన్ని. ఓకే, వాట్ ఎవర్. సో ఇప్పుడు మన బేసిక్గా ఏంటంటే ఒక లిస్ట్ తయారు చేద్దాం. మన లిస్ట్ అనే పేరు ఎందుకు ఇలా నచ్చిన పేరు రాసుకోవచ్చు కదా, మన వేరియబుల్ పేరు. సో కాయ అంటే మీరు అనుకున్న కాయ కాదు, కాయగూరలు అని రాద్దాం అనుకుంటున్నా. కాయగూరలు స్పెల్లింగ్ ఏందో రా బాబు. ఇలా
స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి ఓకే స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి ఇలా కాయగూరలు మంచి కాయగూరలు చెప్పండి. దుంపలు తెలంగాణలో ఉన్న వాళ్ళు అయితే ఆలుగడ్డ అని రాస్తారు. ఉల్లిపాయలు అవునా, ఇదైతే అందరికీ సేమ్ అనుకుంటా. టమాటోలు, ఉల్లిపాయలు అంటే ఉల్లిగడ్డలు కదా. టమాటాలు మన్నవాడు రాపేది. ఇంకేమున్నాయి, ఇంకేం లూజ్ ఉన్నాయి, దుంపలు, బెండకాయలు ఏం కాయలు అయినా అయిపోయాబ్బా. ఇంకొక లాస్ట్ అబ్బా, బోర్ కొట్టట్లేదు కదా, బోర్ కొట్టిస్తానన్న. దొండకాయలు. నువ్వే గుర్తొస్తున్నావు దొండకాయలు అంటే. ఆ సీన్ ఎక్కడ నిన్నట్టు ఉందా, మీకు గుర్తుందా? ఏదైనా రీల్లో నాకు గుర్తొస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ఒక లిస్ట్ అనేది మనం తయారు చేసినాం. ఓకే, మన లిస్ట్ అనేది ఒకటి తయారు చేసినాం. ఇప్పుడు నాకేంటంటే మనం దొండకాయలు యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మనం దొండకాయల్ని ఎలా యాక్సెస్ చేస్తాం? టూ ఆప్షన్స్ ఏంటంటే, నేను మీకు చెప్పాను LEN అనేది ఏదైతే ఉందో అది లెంత్ ఇస్తుంది. అవునా, ఇది LEN అది లెంత్ ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేయొచ్చు? కాయగూరలు, అదవుతున్న కాయగూరలు అండ్ అదేంది ఇది లెంత్ ఆఫ్ కాయగూరలు. షెడ్ బ్రో కాయగూరలు, లెంత్ ఆఫ్ కాయగూరలు -1. ఏం రాసింది మీకేమైనా అర్థమైంది అసలు? ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతలోపు నేను ఇంకోటి రాస్తాను. ఇదైతే ఆన్సర్ ఇస్తుంది, మీ అందరికీ తెలుసు, దొండకాయలు ప్రింట్ చేయడానికి. అంతే కదా. కాయగూరలో -1 అంటే చెప్పాను కదా, 1 అంటే ఇది ప్రింట్ చేసేది, 0 అంటే ఇది ప్రింట్ చేసేది, -1 అంటే ఇది ప్రింట్ చేసేది. ఎందుకంటే -1 వచ్చేది. బట్ ఇది ఏమర్థమైంది మీకు? కొంతమందికి అర్థమైంది. సో నథింగ్ బట్ ఇప్పుడు దీని యొక్క ఇండెక్స్ 0, దీని యొక్క ఇండెక్స్ అనేది 1, దీని యొక్క ఇండెక్స్ అనేది 2. అలా ఇప్పుడు ఎందులో 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియదు. కానీ లాస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు బెస్ట్ అప్రోచ్ -1 రాసి పవర్ చెప్తే అయిపోయింది. అవునా? కానీ ఒక్క క్షణం ఆలోచించు, ప్రతి దాని యొక్క ఇండెక్స్ అనేది ఏంది? ప్రతి దాని యొక్క ఇండెక్స్ అనేది 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్లో ఇప్పుడు టోటల్గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏముంటుంది? 4 ఉంటుంది. అవునా? 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏముంటుంది? 9 ఉంటుంది. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఒకే ఎలిమెంట్ ఉందనుకో, లాస్ట్ ఎలిమెంటే ఫస్ట్ ఎలిమెంట్ ఒకటే. ఇప్పుడు దాన్ని ఒకే ఎలిమెంట్ ఉంది, దాని యొక్క ఇండెక్స్ ఒక వాల్యూ ఏంది? 0. 2 ఎలిమెంట్లు ఉన్నాయనుకో, లాస్ట్ ఇండెక్స్ ఒక వాల్యూ అంతా 1. అంతే కదబ్బా. 0 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి లెంత్ ఎంత అయితే ఉందో దానికన్నా ఒకటి మైనస్ చేస్తే లాస్ట్ ఇండెక్స్ అయిపోద్ది. అంటే నేనేం చేస్తున్నా, లాస్ట్ ఇండెక్స్ కనుక్కుంటున్నా. లాస్ట్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ -1. అంతే కదా. 10 ఎలిమెంట్స్ ఉంటే 9వ ఇండెక్సే లాస్ట్ ఎలిమెంట్, 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి. క్యాచ్ చేసినావు కదా, కన్ఫ్యూజ్ అయితే చేయలేదు కదా. సో ఇప్పుడు ఆ పరంగా మనం ఏంటంటే ఇట్లా ఇది LEN ఏదైతే ఉందో అది దీని ఒక లెంత్ కనుక్కుంటుంది. -1 చేసినాం అనుకో, అప్పుడు దీని యొక్క ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూద్దామా, ఈ 2 దొండకాయలే ప్రింట్ చేస్తుందా లేకపోతే ఇంకే అమెజానా? ఏందిరా ఇది? ఏందో ఇదిగో 2 దొండకాయలు చూసినావా? మనం కరెక్ట్ ప్రింట్ చేసినాం లేదా? అర్థమైందా? ఆ అమెజాన్ ఎందుకు వచ్చింది అడక్కు, దానికి నాకు సంబంధం లేదు. అక్రమ సంబంధం అంతకన్నా లేదు, అది వేరే టెర్మినల్లో ఉంది, కంగారు పడకు. లేకపోతే ఆల్రెడీ క్లిప్ బోర్డ్లో ఉన్నట్టుంది, కంట్రోల్స్ పొరపాటు నొక్కినట్టున్నా ఒక్క వాటి వరకు. సో ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలో తెలిసింది. మధ్యలో ఇంకే ఎలిమెంట్ అనేసి నువ్వు ఈజీగా యాక్సెస్ చేయగలవు. అవునా? ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా పంపాలంటే అదేముంది, గుడ్డు గాడిది గుడ్డు ఇలా కొట్టినాం అనుకో, ఇలా చేస్తే ఏం జరుగుద్ది? సెకండ్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్ మాత్రమే వస్తుంది. ఇదిగో ఇది ఏం చేసింది, ఇంకొక లిస్ట్ని రిటర్న్ చేసింది. అదో ఇంకొక లిస్ట్ని రిటర్న్ చేసి అందులోని సెకండ్ ఇండెక్స్ అంటే టమాటోలు, థర్డ్ ఇండెక్స్ అంటే బెండకాయలు, ఈ 2 కూడా రిటర్న్ చేసింది. అవునా? ఫోర్త్ ఇండెక్స్ అని రిటర్న్ చేయదు, మీకు తెలుసు ఎందుకు, ఎందుకంటే అది ఎక్స్క్లూడ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మనకి బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందో అర్థమైందా? బేసిక్ సింటాక్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక లిస్ట్ అనేది ఏదైతే ఉందో అందులోని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ఎలా యాక్సెస్ చేయాలని చూసినాం. ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం చాలా పిక్స్ ఉంటుంది. వెరీ సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు కావాల్సిన లిస్ట్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా లిస్ట్లో పెట్టి పౌడర్ దొబ్బావు. అవునా? అన్నీ కూడా లిస్టులో పెట్టి పౌడర్ దొబ్బావు. ఇప్పుడు ఒక్కటే
నీకు వచ్చిన సమస్య బట్టి, నీకు వచ్చిన అవసరం బట్టి నువ్వు ఆ లిస్ట్ని గజిబిజిగలగాలి, ఏదైనా చేసేయగలగాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో కొత్త ఎలిమెంట్ యాడ్ చేయగలగాలి, ఉన్న ఎలిమెంట్ని పీకేయగలగాలి, ఉన్న ఎలిమెంట్ని మార్చగలగాలి, లాస్ట్లో కొత్త డేటాని యాడ్ చేయగలగాలి, మధ్యలో ఉన్న ఏదో ఒక డేటా ఎగర దొబ్బగలగాలి, మధ్యలో ఏదో కొత్తది యాడ్ చేయగలగాలి. అవునా? అంటే ఇప్పుడు అది నీ లిస్ట్ ఫైనల్గా, నీకు ఆఖరికాయ, నీకు ఆటర్ వల్లే నువ్వు నచ్చింది చేసుకోవచ్చు, నిన్నెవడు ఆపేది. అవునా? ఇప్పుడు ఆ లిస్ట్ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లిస్ట్లోని ఆయన ప్రజెంట్ నేను కాయగూరలు ఇన్నేవాడా, నీకు రేపని నాడు మీ అమ్మ ఇంకో కాయగూర చెప్పింది తేమని, చచ్చినట్టు చెప్తావు, అండ్ దాన్ని నువ్వు వాడాలి, ఆ లిస్ట్లో యాడ్ చేయాలి, యాడ్ చేయగలగాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఫ్యూచర్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు నువ్వు ఇప్పుడు ఆ కాయతో కూడా నువ్వు ఏదో వాడుతున్నావు. అవునా? అంటే ఇప్పుడు లిస్ట్ని నువ్వు ఎటువంటి గజిబిజి కలగాలని చెయ్యగలగాలి. అదో ఎందుకంటే నేను మీకు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటా, ఇట్స్ ఆల్ అబౌట్ ఉన్న డేటాని నువ్వు ఏదైనా చేయగలగడం, ఉన్న డేటా నువ్వు ఎలా అయినా యాక్సెస్ చేయగలిగితే ఏదో అయిపోద్ది, ఏదో చేసేయచ్చు. అంటే ఏం అడుగుతాడు అబ్బా, ఇప్పుడు లిస్ట్ అంటే ఏం అడిగితే ఏం అడగడు, ఏం పెద్ద ఏం అడగడు. అంటే ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు మీకు లూప్ అంటే ఏంటో తెలుసు. లూప్ అంటే ఏంది, ప్రతి దాన్ని ఇప్పుడు లూప్ అనేది ఇన్ జనరల్ ఏం వేస్తాం మనం, లూప్స్ వస్తుంది. బట్ లూప్ అంటే ఏంది, ప్రతి దాని మీదకి వెళ్ళడం. అవునా? ఇప్పుడు నువ్వు ఇందులోని ఏదైనా సరే యాక్సెస్ చేయగలిగితే, ప్రతిదీ కూడా చూడగలిగితే, నచ్చింది చేయగలిగితే నిన్ను ఎవడాపాడు? ఆడ ఏం క్వశ్చన్స్ అడుగుతారు మా అయితే, లిస్ట్లోని ఏది పెద్ద నెంబరు, యూజర్ ఒక 10 నెంబర్లు ఇస్తారు, ఆ 10 నెంబర్లు ఏది పెద్ద నెంబరు, ఆ 10 నెంబర్లు అయితే లిస్ట్లో స్టోర్ చేస్తావు. అవునా? లిస్ట్లో స్టోర్ చేస్తావు. ఏది పెద్ద నెంబర్ అంటే ఫర్ లూప్లో వేస్తావు. ఫర్ లూప్లో ఎలా ఉంచాను, కంగారు పడకు, నేను అది ఎప్పుడు కూడా కోడ్ చెప్పలేదు. బట్ ఏ క్షణం అయితే నువ్వు ఆ లిస్ట్ని ఏదైనా చేయగలిగావో, 5th ఇండెక్స్లో ఏముందో చూడగలిగావు, 3rd ఇండెక్స్లో ఏముందో చూడగలిగావు, నచ్చిన ఇండెక్స్లో ఏముందో చూడగలిగావు, ఉన్న వాల్యూని మార్చగలిగావు, నువ్వు ఏదైనా చేయగలిగితే నిన్ను కూడా ఆపేవాళ్ళు లేడు. ఓకే, సో ఏదైనా ఎలా చేయాలని నేను చెప్తాను, ఏదైనా దాన్ని ఎలా గజిబిజగలగా ఎలా చేయాలని నేను చెప్తాను, నువ్వు జస్ట్ వినంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లిస్ట్ అనేది ఇలా ఉంది. ఓకే, లిస్ట్ అనేది ఇలా ఉంది. ఎక్కడ మనం ఏంటంటే ఇప్పుడు నీకు ఎక్కడైనా సరే ఒక అవసరం వచ్చింది, ఇన్ అనే ఫంక్షన్ గురించి చెప్పడానికి. ఇది నీకు ఎక్కడైనా సరే ఒక అవసరం వచ్చింది ఏంటంటే ఈ లిస్ట్లో ఈ పర్టిక్యులర్ యాపిల్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలని ఉంది. ఉంటే ఇది ప్రింట్ చేయాలి, లేకపోతే లేదు. నీకు అది ప్రింట్ చేయాలని ఉంది. ప్రింట్ చేయాలన్నప్పుడు చాలా సింపుల్, ఏముంది, గుడ్ యాపిల్. ఇది ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా నేను స్ట్రింగ్స్ చెప్పేశాను, మీకు గుర్తుండే ఉంటుంది, స్ట్రింగ్స్లో ఇవన్నీ కూడా చెప్పేశాను. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ అదే, ఇఫ్ యాపిల్ ఇన్, అదవుతుంది. ఇన్ అనేది ఏంది, ఈ లిస్ట్లో ఈ యాపిల్ అనేది ఉందా లేదా అని చెప్తుంది. అర్థమైందా? అది ఉందనుకో ఇది ప్రింట్ చేయి, లేకపోతే నీకు నచ్చింది చేసుకో. బేసిక్ ఇది కోడ్ అది. బట్ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటే ఒకటే, ఈ ఇన్ అనే కీవర్డ్ వల్ల ఒక లిస్ట్లో అర్థమవుతుంది తేనెపులు ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇందాకే మజ్జిగ తాగా, అనవసరంగా తాగారని నాకే బాధేస్తుంది ఇప్పుడు. సో వాట్ ఎవర్, ఏమనుకోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటంటే ఈ యాపిల్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం నీకు రావచ్చు. అంటే నేను చెప్తున్నా కదా, నువ్వు ఏదైనా సరే లిస్టులు చేయగలగాలి, లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఉందో లేదో చూడగలగాలి. అవునా? దానికోసం ఇది ఉంది. నువ్వు ఇన్నని పెట్టినావు అనుకో, ఈ లిస్ట్లో ఇది ఉందా లేదా చెప్పేస్తుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బనానా ఉందా లేదా ఫస్ట్ ఇండెక్స్లో. ఇక్కడ నేను సింపుల్గా మాడిఫై చేయడం పెద్ద పని కాదు. సింపుల్గా ఎలా అయితే యాక్సెస్ చేస్తావు, ఎలానే యాక్సెస్ చేస్తావు, దిస్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వేరే పేరు పెట్టి పేరు మారిపోద్ది. అర్థమైందంటే ఇప్పటి వరకు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఈ పేరు వాడుకున్నావు, దీన్నే ప్రింట్ చేస్తావు, దీన్ని ఏదైనా చేస్తావు. ఇప్పుడు అలా కాదు, ఇది ఈజ్ ఈక్వల్స్ వేరే పేరు పెట్టి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోద్ది. కీలకతం దుకాణం బంద్, అంతే. అదే అప్డేట్ చేయడం పెద్ద పని ఏం కాదు, సింపుల్గా దాన్ని యాక్సెస్ చేసి వేరే పేరు మార్చడమే. సో ఇలా పేరు మార్చడం ఏమైనా కష్టంగా అనిపించలేదు. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసి దాంతో కోడ్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ చెప్పే ముందు చెప్తున్నా, జస్ట్ ఒకటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయగలరు, కానీ నువ్వు సొంతంగా ఏం చేయాల్సిన అవసరం ఆల్రెడీ అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, నువ్వు సింపుల్గా ఫంక్షన్స్ పిలుచుకోవడమే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏమేం చేస్తావు చెప్తాను. సో నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకో, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్లోగా అవే గుర్తుంటాయి. బట్ డెఫినెట్ గుర్తుపెట్టుకోవాల్సినవే, బట్ స్లోగా అవే గుర్తుంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువ పెట్టేసుకోకు, వెరీ సింపుల్. ఇప్పుడు ఒక లిస్ట్ ఉందనుకో, ఇలా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లిస్ట్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తా చెప్తున్నా క్లారిటీగాను. సప్సపన్ ఎక్కడ దొబ్బుతాను, బూతులు అనవసరంగా, బూతులు తగ్గించాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇప్పుడు ఈ అపెండ్ అనేది ఏం చేస్తుంది అంటే, అపెండ్ అనే పేరులోనే ఉంది. ఏంటంటే ఇప్పుడు అపెండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఆరెంజ్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో 4వ దాంట్లో లాస్ట్లో యాడ్ చేస్తుంది.
నేను మీకు ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే ఈ లిస్ట్ నువ్వు ఎలా ఇప్పుడు నీ ఆమ్లెట్ ఎలా చేసినప్పుడు గజిగిజ ఎలా చేస్తావో సేమ్ అలా ఇప్పుడు లిస్ట్లో ఎటువంటి డేటా ఎలా మార్చగలగాలి, దానికోసం ఏమేమి ఫంక్షన్స్ ఉందో అవి చెప్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఈ లిస్ట్ పేరు దిస్ లిస్ట్ అనుకో, దిస్ లిస్ట్, ఈ లిస్ట్ పేరు దిస్ లిస్ట్. ఇప్పుడు దిస్ లిస్ట్ డాట్ అపెండ్ ఇది పెట్టేసినావు అనుకో, ఇక్కడ 4ది ఇంకోటి కొత్తది యాడ్ అవుతుంది, దాని పేరు అపెండ్, దాని పేరే ఆరెంజ్. అదేవిధంగా అపెండ్ ఏం చేస్తుందో ఇన్సర్ట్ అని రాసినావు అనుకో, ఇన్సర్ట్ ఇలా రాసినావు అనుకో, ఇదేం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఈ పేరు యాడ్ చేస్తుంది. ఫస్ట్ ఇండెక్స్లో ఈ పేరు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ 3 ఇలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కడ పేరు అనేది యాడ్ అవుద్ది అంటే ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో పోక్ ఏదైతుందో సెకండ్ ఇండెక్స్ అయిపోద్ది, సెకండ్ ఇండెక్స్లో పోక్ ఏదైతుందో థర్డ్ ఇండెక్స్ అయిపోద్ది. 0th ఇండెక్స్ మాత్రం అలానే ఉంది, అర్థమైందా. బట్ ఈ స్పేస్లోగా కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది, అంటే ఇప్పుడు 4 పేర్లు ఉన్నట్టు. అండ్ ఆరెంజ్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఎందుకంటే ఇన్సర్ట్ రాసి ఇన్సర్ట్ పేరులో ఉంది, ఇన్సర్ట్ ఎక్కడో గుచ్చుతున్నావు, అర్థమైందా. ఈ యొక్క ఇండెక్స్ దగ్గర అది పెడుతున్నప్పుడు ఆరెంజ్ యొక్క ప్లేస్ ఫస్ట్ ఇండెక్స్, అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఆల్రెడీ ఏదైతుందో సెకండ్ ఇండెక్స్కి వెళ్ళిపోద్ది, సెకండ్ ఇండెక్స్లోనే థర్డ్ ఇండెక్స్కి వెళ్ళిపోద్ది, ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్టెండ్ అంటే ఏంటి లేదు, ఇప్పుడు చాలా సింపుల్. ఒక లిస్ట్లో ఇది ఉంది, ఇంకొక లిస్ట్ ఉంది, ఇంకొక లిస్ట్లో ఇలా ఉన్నాయనుకో, ఇప్పుడు నువ్వు ఈ లిస్ట్ పేరు దిస్ లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ ఈ లిస్ట్ పేరు పెట్టినావు అనుకో, ఈ లిస్ట్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి, అర్థమవుతుంది. అంటే ఈ దిస్ లిస్ట్లో ఈ ట్రాపికల్ అనేది కూడా ఒక లిస్టే, అర్థమవుతుంది. ట్రాపికల్ అనేది ఒక లిస్టే, ఆ లిస్ట్లో 2-3 ఎలిమెంట్స్ ఉండుంటాయి కదా, ఇప్పుడు ఆ 2-3 ఎలిమెంట్స్ కూడా దిస్ లిస్ట్లో యాడ్ అయిపోతాయి, ఎక్స్టెండ్స్, అర్థమవుతుంది. ఎక్స్టెండ్ అంటే మీనింగ్ అదే ఉంది కదా, అందులో ఉన్నవి ఇప్పుడు ఇందులోకి ఎక్స్టెండ్ అవుతున్నాయి, యాడ్ అవుతున్నాయి అని అర్థమవుతుంది. సో ఇది రిమూవ్ అంటే నీకు తెలుసు, ఎక్కడ బనానా ఉన్నట్టు ఆ బనానా మింగుతుంది, ఓకే. బనానా అనేది అది చేస్తుంది, అర్థమవుతుంది. అంటే రిమూవ్ అనేది అది చేస్తుంది, పీక్ మింగుతుంది, ఓకే. సేమ్ అదే రాసిన. అండ్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 1 ఐటమ్ విత్ ద సేమ్ స్పెసిఫైడ్ వాల్యూ ద రిమూవ్ మెథడ్ రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్. అంటే ఇప్పుడు బనానాది ఒకటే ఉంటుందని గ్యారంటీ లేదుగా, 2-3 బనానాలు ఉన్నాయనుకో ఫస్ట్ పీక్ పౌడర్ దొరుకుతుంది, ఓకే. ఫస్ట్ పీక్ పౌడర్ దొరుకుతుంది, మిగతా బనానాలన్నీ అలానే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఈ పాప్ వన్ అంటే ఏంటి లేదు, మనం ఏంటంటే ఇక్కడ రిమూవ్ అనేది మన స్పెసిఫిక్గా వాల్యూ ఇచ్చి రిమూవ్ పీక్ పౌడర్ దొరుకుతున్నాం. ఈ పాప్ అనేది ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఈ ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉందో దాన్ని పాప్ చేస్తుంది, నో మ్యాటర్ వాట్ ఈస్ దేర్, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది మింగుతుంది, అర్థమైందా. సో ఇది మన వాల్యూ బట్టి చూస్తున్నాం, ఇది ఇండెక్స్ బట్టి, ఈ ఇండెక్స్లో ఉన్నది మింగు, ఓకే. ఈ పాప్ ఒక ఇండెక్స్ ఇవ్వకపోయాం అనుకో, ఈ పాప్ అని మాత్రం రాసినాం అనుకో, లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే లాస్ట్ ఉందో అది మింగుతుంది, అర్థమైందా. క్లియర్ కొడితే అన్నీ మింగుతుంది, అన్నీ. ఇప్పుడు ఫైనల్గా ఇంత ఉండాల్సిన లిస్ట్ ఇలా అయిపోద్ది, ఏది లేకుండా. రివర్స్ కొట్టినాం అనుకో, ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండాల్సిన ఎక్కడికి వస్తుంది, లిస్ట్ అనేది రివర్స్ అయిపోద్ది, అర్థమైందా. ఏంటి సూపర్ మింగడ్ అన్నీ కూడా అనుకోవద్దు, అర్థమవుతుందా. ఎందుకంటే దాని మీనింగ్లు చెప్పాల్సింది తక్కువే, ఒకటి ఉండుకోదు నీకే గుర్తుంటాయి, అర్థమవుతుందా. ఏముంది అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ చేయాలి, అవునా. అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ చేయాలి, ఇన్సర్ట్ అంటే మధ్యలో యాడ్ చేయాలి ఈ యొక్క ఇండెక్స్లో, ఎక్స్టెండ్ అంటే ఈ లిస్ట్ మొత్తాన్ని ఈ లిస్ట్లో యాడ్ చేసేయాలి, రిమూవ్ అంటే ఈ పేరు ఎక్కడైతే కనబడుతుందో ఎగర్మింగు, 2-3 ఉంటే ఫస్ట్ది ఎగర్మింగు, పాప్ 1 ఉంటే ఈ ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఎగర్మింగు, మిగతా ముందుకు వచ్చేస్తాయి. నెక్స్ట్ పాప్ ఇలా అంటే లాస్ట్ ఎలిమెంట్ని ఎగరమింగు, క్లియర్ అంటే మొత్తం అన్నీ ఎగరమింగు, రివర్స్ అంటే మొత్తం అన్నీ తిరగేసి మింగు, అర్థమైందా. సో basically these are the meanings, these are the functions which are present, which you can use a lot of times whenever you need it, అర్థమైందా. సో ఇప్పుడు నీకు ఎప్పుడైనా సరే అవసరం వచ్చింది అనుకో, బేసిక్గా నేను చెప్పాను కదా, ఆ లిస్ట్ నువ్వు ఏదైనా చేయగలగాలి, దానికోసం నీకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నీకు ఒక లిస్ట్ ఇచ్చి అమ్మ ఇప్పుడు కనుక దొండకాయలు తేమంది, ఇప్పుడు చాలా సింపుల్గా నేను కాయగూరలు ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ కాయగూరలు నువ్వు కాయగూరలను కూడా ఒక ప్రియారిటీతో రాసావనుకో, ఒక ప్రియారిటీతో ఫస్ట్లో ఉన్న కాయగూర మీ ఇంట్లో బాగా ఇష్టం, సెకండ్ ఉన్న కాయగూర మీ ఇంట్లో అసలు ఇష్టం ఉండదు, అలా ప్రియారిటీతో రాసినాం అనుకో, ఇప్పుడు హఠాత్తుగా ఇంట్లో వాళ్ళకి వంకాయలు అంటే నచ్చడం మానేస్తుంది, అది ఫస్ట్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు హఠాత్తుగా వంకాయలు నచ్చడం మానేస్తుంది, లాస్ట్లో యాడ్ చేయగలగాలి. నీకు అవసరం రావచ్చు కదా, అంటే పెద్ద ప్రాజెక్టులు అంటే అవసరం వస్తాయి, అదవుతుంది. కోడింగ్ క్వశ్చన్స్ కూడా అవసరం రావచ్చు, ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఎక్కడో 5th స్థానంలో పెట్టాలి, ఎలా పెడతావు, చాలా సింపుల్. ఫస్ట్లో ఉన్నదాన్ని పీకి దొబ్బి వేరియబుల్లో స్టోర్ చేసుకో, అదే 5th పొజిషన్లో ఇన్సర్ట్ చేయి. రిమూవ్ నీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ తీసి అక్కడ పెట్టడానికి ఎటువంటి ఫీచర్ ఉండదు, అవునా. ఇది ఇక్కడ తీసి అక్కడ పెట్టు, అలా ఎవడని బుద్ధినోడు రాయడు, అంటే అలాంటి అవసరం ఉంటుందని ఎవడు ఫంక్షన్స్ చేయడు. బట్ ఇది తీసేయి, ఇది పీకేసో వాల్యూ అక్కడ స్టోర్ చేసుకో, ఇక్కడ మధ్యలో ఇన్సర్ట్ చేయి. నీకు పీకడం తెలుసు, ఇన్సర్ట్ చేయడం కూడా తెలుసు, నిన్నవాడు అయిపోయాడు. ఇంకా అంటే ఒక చిన్న సినారియో, మీ ఇంట్లో ఇంకా కాయగూరలు తింటారంటే అపెండ్ చేసుకో, అవునా. ఫ్రూట్స్ కూడా తింటారనో ఫ్రూట్స్ లిస్ట్ ఉంది, ఎక్స్టెండ్ చేయి, ఈ లిస్ట్ అన్నీ కూడా అందులో యాడ్ అయిపోతాయి,
అదొకటి ఏదైనా సరే చేసుకోవచ్చు నువ్వు బేసిక్గా చెప్తే మాత్రం నా గుడ్డు ఎంతకాలం అని గుర్తుంటుంది. సో లెట్ మీ రైట్ ద కోడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫ్లోకి వెళ్తే ఇఫ్ దుంపలు ఇన్ అయితే మా ఇంట్లో దుంపలు తింటారో. సో మీనింగ్ అర్థమైందా? ఈ కాయగూరలు అనే లిస్ట్లో దుంపలు అనేది ఉంటే అప్పుడు ఇది చెయ్యి. ఉందా దుంపలు? ఉంది. ఇదిగో మా ఇంట్లో దుంపలు తింటారు రోయ్ అని రాసినాం. ఓకే, ఇదైతే అర్థమైంది మనకి ఈ ఇన్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేదో రాసినానే. ఇప్పుడు అప్డేట్ చేయడం. ఇప్పుడు చాలా సింపుల్గా ఇప్పుడు నేను డేటాను అప్డేట్ చేస్తాను. దుంపలు అనేది 0th ఇండెక్స్లో ఉంది కదా, నేను కాయగూరల్లో 0th ఇండెక్స్లో దుంపలు ఉంది. ఇప్పుడు నేను దుంపలు తీసి ఏం పెడతానంటే ఇంకేదైనా కాయగూరలు బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, మిరపకాయలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ ఇది ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుద్ది నువ్వు కరెక్ట్గా గమనించి ఒకసారే ప్రింట్ అయ్యింది, రెండోసారి ప్రింట్ అవ్వలేదు. ఓకేనా? రెండోసారి ప్రింట్ అవ్వలేదు అంటే రెండోసారి ఎందుకైనా మంచిది నీకోసం ఒకసారి ఆ లిస్ట్ని కాయగూరలు అనే లిస్ట్ని ప్రింట్ చేస్తా. దీనికన్నా ముందు ఇంకొకసారి ఇది బిఫోర్ అప్డేషన్. నేనేం ఇది అప్డేట్ చేయడం కదా, అప్డేట్ చేయడం కన్నా ముందు ఒకసారి ప్రింట్ చేసిన, అప్డేట్ చేశాక ఒకసారి ప్రింట్ చేసిన. సో నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అప్డేట్ చేయకన్నా ముందు అక్కడ దుంపలు ఉంది, ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు ఉన్నాయి. కానీ అప్డేట్ చేశాక మాత్రం మిరపకాయలు, ఉల్లిపాయలు అలా వచ్చినాయి. అర్థమైందా? సో ఇలా అప్డేట్ అయిందనమాట. ఈ రెండు మనం అలా ఉంచి మిగతా అన్ని కూడా చేద్దాం. సో ఇది ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ ఇది ఉంచిపోక. సో ఇన్ అయితే అర్థమైంది, ఇక్కడ ఇది కూడా అర్థమైంది. నెక్స్ట్ ఇంకా ఆపేవాడు ఎవరు లేడు మన. ఫస్ట్ అపెండ్ అనేది ఏంటంటే ఇప్పుడు కాయగూరలు డాట్ అపెండ్. అర్థమవుతుందా? డాట్ అపెండ్ ఏమి యాడ్ చేద్దాం. ఇప్పుడు మీ ఇంట్లోని కొత్త కాయగూరలు అనేది తినడం మొదలెట్టారు. నేను చెప్తున్నా, నేను మీకు ఇలా సినారియోలు ఎందుకు చెప్తున్నా అంటే రేపు కోడింగ్ చేసేటప్పుడు సినారియోలే వస్తాయి. ఆ సినారియో బేస్డ్గా నువ్వు కోడింగ్ రాయాలి. నువ్వు చేయొచ్చు కాదు, ఏదో నీకు హఠాత్తు కొత్త యాడ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏదో ఒక రూపంలో, అప్పుడు ఏం చేయాలి? అపెండ్ చేయాలి. అది కూడా నీకు లాస్ట్లో యాడ్ చేయాల్సి వచ్చింది. నీకు పెద్ద ప్రియారిటీ లేవు ఇక్కడే యాడ్ చేయాలని. ప్రియారిటీ అయితే ఇన్సర్ట్ వాడాలి, ప్రియారిటీ లేకపోతే నమ్మ అపెండ్ వాడుకో. ఇప్పుడు నాకు అంతకుమించి కాయలు తెలియవయ్యా. వాటర్ మిలన్ ఏమంటారు? పుచ్చకాయలు ఏదోటి పుచ్చకాయలు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్లోని ఉల్లిపాయలు దుంపలతో కూడా కలిపేసాను దీన్ని. ఓకే, వాట్ ఎవర్, మన ఎగ్జాంపుల్ కోసం పుచ్చకాయలు అయితే అయితే ఏదో కాయలే కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా గమనిస్తే ముందు లిస్ట్లో పెద్ద చేయది. సో ఇది ముందు లిస్ట్. ఇదిగో ముందు లిస్ట్లో దొండకాయలతో ఆగిపోయింది, తర్వాత లిస్ట్లో మిరపకాయలు పుచ్చకాయలతో సహా వచ్చింది. అదో ముందు లిస్ట్లో మా దొండకాయలతో ఆగిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ అపెండ్ తర్వాత నెక్స్ట్ కాయగూరలు. నాకేంటంటే అమ్మ పళ్ళు తెమ్మంది. ఇప్పుడు మనకేంటంటే లైక్ నాకు హఠాత్తుగా ఏదో ప్రియారిటీ వచ్చేసింది. ఎంత ప్రియారిటీ అంటే మా ఇంట్లోని సడన్గా పిజ్జా తినడం మొదలెట్టారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాయగూరలు అన్నింటిలో మాకు పిజ్జా అంటే ఇష్టం. పిజ్జా కాదు కానీ క్యాప్సికమ్. కాయగూరలు అన్నింటిలో క్యాప్సికమ్ మాకు తినడం ఇష్టం. అప్పుడు ఎంత అంటే లిస్ట్లో ఫస్ట్లో వచ్చేసింది. అది నేను యాడ్ చేయాలి, అప్డేట్ చేయాలి కదా లిస్ట్, నాకు అవసరం అది. అప్పుడు ఏం చేస్తానంటే 0, క్యాప్సికమ్, తెలుగు పేరు ఏదన్నా ఇంకేమున్నాయి, కొత్తిమీర ఎవడని తింటాడా? కరివేపాకు, కొత్తిమీర ఏదో ఒకటి, టైం వేస్ట్ అవుద్ది. కొత్తిమీర, కరివేపాకు బాగుంది, పాకేరే ఇంకేం కాదు. ఓకే, సో ఇప్పుడు మాకు హఠాత్తు కరివేపాకు మీద ఇంట్రెస్ట్. మనకి ఎందుకు బిర్యానీ అయితే జనాలందరూ ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. హఠాత్తుగా మా ఇంట్లో అందరికీ బిర్యానీ మీద పిచ్చి ప్రేమ పట్టేసింది అబ్బా. సో ఇప్పుడు నేను ఏం చేసిన, లిస్ట్లో బిర్యానీ ఫస్ట్ ఉండాలని డిసైడ్ అయిపోయినా.
ఇంకంతే ఇన్సర్ట్ జీరో మింగో నీ అమ్మ ఎవడప్తే నేను చూస్తాను. ఇదిగో లిస్ట్లో ఫస్ట్లో ఉంది బిర్యానీ అనేది. అదే ఇక్కడ ఈ ఫస్ట్ లిస్ట్లో చూడు, దుంపలు తోటకూరలు తప్ప ఇంకేటి లేవు ఇందులోనే, దుంపలు ఉల్లిపాయలు ఇవే. ఇందులోని పుచ్చకాయలు ఇక్కడ లాస్ట్లో ఉంది, బిర్యానీ ఫస్ట్లో ఉంది. అర్థమవుతుంది. ఎందుకంటే నాకు అవసరం బట్టి, నాకు అవసరం ఇక్కడ ఎలా ఉందంటే మా ఇంట్లో అంటే ఇప్పుడు ఆ లిస్ట్ని నేను కనుక ప్రియారిటీలో నేను ఉంచుకున్నాను. అందులో మా ఇంట్లో అట్లయితే బిర్యానీ ఎక్కువ తినేటప్పుడు బిర్యానీ ఫస్ట్లో యాడ్ చేయాలి, పుచ్చకాయలు పట్టించుకోలేను, పుచ్చకాయలు లాస్ట్లో యాడ్ చేయాలి. నేను రెండు చేయగలిగాను. నెక్స్ట్ ఎక్స్టెండ్ అంటే ఏముంది, యూనో యూనో ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ని ఏమంటారు అబ్బా మనకి తెలీదు, యూనో మెలన్ ఏదో ఒకటి, టైం వేస్ట్ అవుతుంది. యూనో మ్యాంగో, ఆరెంజ్, ఓకేనా. సో ఇప్పుడు చాలా సింపుల్గా కాయగూరలు డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఫ్రూట్స్, ఓ షట్ ఇలా పెడితే ఏం జరిగింది, ఇదిగో లాస్ట్లో ఈ లిస్ట్ ఇంకా అట్నే ఉంది ముందు లిస్టు, ఇక్కడ మాత్రం వాటర్ మెలన్, మ్యాంగో, ఆరెంజ్ అవన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. అర్థమైందా. నెక్స్ట్ ఏంది రిమూవ్. ఇప్పుడు ఎనిమిదికి చెప్పాలా, రిమూవ్ కొడితే రిమూవ్ అవుద్ది ఒకటి, అర్థమైందా. రిమూవ్ కొట్టామనుకో, ఇప్పుడు నేను డాట్ రిమూవ్ అని రాసి వాల్యూ ఇచ్చాను అనుకో, రిమూవ్ అయిపోద్ది డైరెక్ట్గా, అది నమ్ము అంతే. అర్థమైందా. నెక్స్ట్ 1 అని రాసినా అనుకో, ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉందో అది ఎగర మింగుతుంది. అంటే ఇప్పుడు ఎన్నో అవుతాయని తెలిసినప్పుడు కూడా మళ్ళీ రాసి దొబ్బలేం కదా. ఫస్ట్ ఇండెక్స్లో పోకు దుంపలు ఉండేది ఇందులోని, అది పీకి పాడు మింగాం, అవునా. దుంపలు అనేది పీకి పాడు మింగాం, అందుకే బిర్యానీ తర్వాత రేటుగా ఉల్లిపాయలు వస్తుంది కానీ దుంపలు లేవు. అర్థమైందా. అదే కానీ ఇక్కడ పాప్ 1 ఇచ్చాను కాబట్టి అలా ఉంది, కానీ పాప్ ఇలా ఇచ్చాను అనుకో, లాస్ట్ ఎలిమెంట్ పీకి మామూలు తగ్గుతారు, పాప్ తీసేస్తారు అంతే. అందుకే ఇక్కడ మనకి ఆరెంజ్ మాత్రం పోద్ది. సో ఇప్పుడు ఆరెంజ్ ఉందా లేదు, మ్యాంగో వరకే వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ ఏందబ్బా క్లియర్ కొట్టి మింగితే బుర్ర పిచ్చెక్కిపోద్ది ఈరోజు. ఇది క్లియర్ కొట్టడం వల్ల ఏంటంటే అంతే, అది చూసినావా, అంత కష్టపడి రాసినందుకు మనం సింపుల్గా లిస్ట్ని ఎంటీ చేసి పోవడం మింగాం. అర్థం. దీనివల్ల లాభం ఏంటంటే ఏమీ లేదు, నీకు సరదా ఎక్కింది, దోల ఎక్కింది, లిస్ట్ని తీసా, నీకు ఏదో అవసరం వచ్చిందబ్బా తీస్తావు. నెక్స్ట్ రివర్సు, ఇంత పీకేసాకి ఇంకేముంది గుడ్ రివర్సు. సో నెక్స్ట్ ఇది రాయకూడదు అలాంటప్పుడు. సో ఇదిగో బిర్యానీ ఇక్కడ లాస్ట్లో వచ్చింది, ఇప్పుడు మ్యాంగో ఇక్కడ ఫస్ట్లో వచ్చింది, మెలన్ ఇలా. అర్థమైందా. నెక్స్ట్ అబ్సల్యూట్గా చాలా సింపుల్. అర్థమైందా. సో సింపుల్గా ఏంటంటే ఏరియా లిస్ట్ అనేది ఎంటీ అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వద్దాం పదండి. సో ఇప్పుడు మేజర్ థింగ్ ఏంది, సో ఇప్పుడు మేజర్ పార్ట్ వచ్చింది, లూప్ త్రూ ఏ లిస్ట్, ఇది మేజర్ పార్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నువ్వు లిస్ట్లోని ప్రతి ఎలిమెంట్ నువ్వు చూడగలిగావు, ప్రతి ఎలిమెంట్ యాక్సెస్ చేయగలిగావు, ప్రతి ఎలిమెంట్ గజిబిజి చేయగలిగావు, ఉన్నదాన్ని పేయగలిగావు, కొత్తదాన్ని యాడ్ చేయగలిగావు, లాస్ట్లో యాడ్ చేయగలిగావు, ఫస్ట్లో యాడ్ చేయగలిగావు, ఫస్ట్లో పేయగలిగావు, లాస్ట్లో పేయగలిగావు, రివర్స్ చేయగలిగావు, మొత్తాన్ని పీక్ పవర్ మింగగలిగావు, ఏదైనా చేయగలిగావు. బట్ ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ని ఎలా చూడాలి, ప్రతి ఎలిమెంట్ని చూడాలి. చాలా సింపుల్. ఇప్పుడు నీ లిస్ట్లో అర్థమవుతుందా, నీ లిస్ట్లో అంటే ఇప్పుడు రూమ్, నేను ఇందాక నుంచి రూమ్ అని చెప్తున్నా కదా, 10 రూమ్లు ఉన్నాయనుకో, లిస్ట్లో 10 రూమ్లు, అర్థం. 10 రూముల్లో నంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 అలా ర్యాంకులు మావే అన్నట్టు 10 నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 నంబర్లు అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంది అని అడిగాడు, లేకపోతే అదొద్దు, ఈ 10 నంబర్లో 5 అనే నెంబర్ ఉందా లేదా అడిగాడు. 5 అనే నెంబర్ ఉందా లేదా నీకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి, 5 అనే నెంబర్ ఉందా లేదా తెలియాలి అంటే నువ్వు అన్ని రూమ్లు ఎతకాలి, బేసిక్ థింగ్, అవునా కదా. ఇప్పుడు ప్రతి రూమ్ను చూస్తేనే నీకు 5 అనే నెంబర్ ఉందో లేదో చూస్తుంది. సో ప్రతి రూమ్ నువ్వు చూడగలిగాలి, ప్రతి రూమ్ నువ్వు చూడాలి, చూసి ఓకే ఈ రూమ్లో ఇది ఉంది, ఈ రూమ్లో ఈ రూమ్లో నాకు నచ్చింది దొరికింది. లేకపోతే 10 రూమ్లు చూస్తే నాకు ఏ రూమ్లో ఒకటి దొరకలేదు, సో 5 అనేది లేదు. నువ్వు డిసైడ్ అవ్వాలంటే నువ్వు అన్ని రూమ్లు ఎతకాలంటే డెఫినెట్గా ఒక లూప్ అప్లై చేయాలి కదా. దోలెక్కి మాటిమాటికి లిస్ట్ కావాలని లిస్ట్ ఆఫ్ 0 వాల్యూ చెక్ చేసి, కాదు లిస్ట్ ఆఫ్ 1 వాల్యూ చెక్ చేసి ఇందులో ఒకటి లేదు, లిస్ట్ ఆఫ్ 2 వాల్యూ చెక్ చేసి ఇందులో ఒకటి లేదు, అంత దోలెక్కైతే నీకు లేదు కదా, అవునా కదా. సో డెఫినెట్గా లూప్ వేసినావు అనుకో అదే చూసుకుంటుంది పని అంతా. సో లూప్ అనేది ఇది లిస్ట్ అనుకో, ఫర్ ఇన్ ఇది కూడా స్ట్రింగ్ అనే ఫర్ ఎక్స్ ఇన్ దిస్ లిస్ట్ అంటే మీనింగ్ ఏంది, ఇందాక ఇన్ అనేది ఏంది, ఏ కైండ్ ఆఫ్ కండిషన్, అర్థమవుతున్న అది ఇఫ్లో పెట్టినాం మనం, అందులోని అది ఇఫ్లో పెట్టినాం, అర్థమవుతుంది. అండ్ ఎక్స్ అనేది ఏంటంటే అది ఒక వాల్యూ, ఆ వాల్యూ ఇందులో ఉందా చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్స్లోకి వస్తుంది, దాన్ని నువ్వు నచ్చింది చేసుకుంటున్నావు, అదవుతుంది. ఏంది ఈ లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ నీకు ఎక్స్లోకి వస్తుంది, అది నచ్చింది చేసుకుని ప్రెజెంట్ని ప్రింట్ చేస్తాను, అదవుతుంది. ప్రెజెంట్ నేను ప్రింట్ చేస్తాను. ఇది వైల్ లూప్ ద్వారా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మరీ అంతేం కాదు. సో ఇలా కూడా చేయొచ్చు అని రాసిన అంతే,
ఓకేనా. బట్ ప్రెజెంట్ ఏంటంటే మనం ఇలా రాసుకొని ప్రతి ఎలిమెంట్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక్కసారి సుప్రసిద్ధ కళాకారులు, ఒకసారి నాట్య ప్రదర్శన, ఇలా ఒకసారి అది పీక్ బాడమింగ్ అని. ఓకే, పీక్ వద్దు, అది మంచిది కాదు. Ctrl// కొడితే అదే కమెంట్ అయిపోద్ది. ఓకే, వద్దబ్బా కమెంట్ చేయొద్దు. చాలా నన్ను ఒకళ్ళు అడిగారు కమెంట్ చేయొద్దు కాస్త కన్ఫ్యూజింగ్ ఉంది అని. మీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎట్టా అబ్బాయి అని చెప్పు. సో ఇది ఏంటంటే కండిషన్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా పీక్ పవర్ మింగుతున్నాం. సో ఇప్పుడు మన మేజర్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం లోపలికి వెళ్ళాలి. ఫర్ ఎగ్స్ కాయగూరలు, అర్థమైందా? ఇలా రాసినప్పుడు మనం ప్రతి ఎలిమెంట్ని కూడా చూడగలుగుతున్నప్పుడు ఏం చేస్తావు, ప్రతి ఎలిమెంట్ నువ్వు నచ్చింది చేసుకో. ఇప్పుడు ఇలా చేసినావు అనుకో, ఇలా ప్రింట్ చేసినావు అనుకో, ఇదిగో ప్రతి ఎలిమెంట్ కూడా ప్రింట్ అయిపోయింది. దుంపలు, ఉల్లిపాయలు, టమాటోలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, అప్పడాలు, సినిమా పాటలా ఉంది అది. ఈ ఎండ్రాయిలు పచ్చిరాయలు ఏదో పాట, అలా పాటలా ఉంది అది. అలా ఏంటంటే ప్రతిదీ కూడా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రతిదాన్ని నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ నీకు ఎందులోనే ఇలా చేసినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇందులో దుంపలు ఉన్నదో చెక్ చేస్తున్నా. మనకి తెలుసు ఇఫ్ దుంపలో ఎన్ని లిస్ట్ అని కొడితే అది ఇస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు స్వతహాగా చేయాలంటే ఆ ఫంక్షన్ వాడకుండా, ఇన్ అనే ఫంక్షన్ వాడకుండా చేయాలంటే ఈజీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇఫ్ అనేది అక్కడ వాడుతున్నా, అదవుతుందా? ఇఫ్ పెట్టేసి చాలా సింపుల్గా ఏం చేయొచ్చు, ఇక్కడ వచ్చిన స్ట్రింగ్, అదవుతుంది, ఇక్కడ వచ్చిన స్ట్రింగ్ అండ్ ఎక్స్ సేమోగా చూడాలి, అవునా కాదు? అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దుంపలు అయితే మీనింగ్ ఏంది? దుంపలు ఉన్నాయి, అవునా? అర్థమైందా? చేద్దాం ఒకసారి. ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ ఒకసారి. సో ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనించు, ఇదిగో దుంపలు ఉన్నాయి, అర్థమైందా? అంటే ఇక్కడ నేను ఏం చేసిన, ఇదిగో చెప్పాను కదా, డబుల్ ఈజ్ ఈక్వల్స్ అంటే కండిషన్, విత్ ఈజ్ ఈక్వల్స్ అంటే జస్ట్ పెట్టాను, డబుల్ ఈక్వల్ అంటే కండిషన్. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఎక్కడైనా దుంపల వాల్యూ అవుతుందా, అయితే ఇది ప్రింట్ చేయని పెట్టాను, అవునా కాదు? ఇది ప్రింట్ చేయని పెట్టి పని చేసింది. నేను గిన్ను అదేం వాడలేదు, అవునా? డైరెక్ట్గా ఎక్స్ని కాయగూరలు, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ప్రతిదీ ఫస్ట్ దుంపలైంది, నెక్స్ట్ ఉల్లిపాయలు అయింది, నెక్స్ట్ టమాటోలు, బెండకాయలు, దొండకాయలు అన్నీ అయ్యాయి. నెక్స్ట్ ప్రతి ఎక్స్ వాల్యూతో నేను కంపేర్ చేస్తున్నా, దుంపలా కాదా, దుంపలైతే ఇది ప్రింట్ చేయాలి, లేకపోతే లేదు, దుంపలు ప్రింట్ అయింది ఉంది. సరే, ఇప్పుడు మనం రెండో క్వశ్చన్ కూడా చేద్దాం. సో అది క్వశ్చన్ వచ్చిందంటే ఒక చిన్న ప్రాబ్లమాటిక్ సమ్ ఇది పీకి పడదాం. సో ఇప్పుడు ఆ సమ్ ఏంటంటే, ఇప్పుడు సరదాగా నంబర్స్ ఉన్నాయనుకో, నంబర్స్ అర్థమైందా? ఇందులో ఏమున్నాయంటే 1, 2, 3, 4 ఏదో ఒకటి ఇలా నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఈ అన్ని నెంబర్స్లో అన్నిటికైనా పెద్ద నెంబర్ ఏంది, అర్థమైంది? అన్నిటికైనా పెద్ద నెంబర్ ఏంది, అది మన సమస్య, అర్థమైంది? దీన్ని ఎలా అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు కూడా సింపుల్, సేమ్ ఒకటే లాజిక్. ఒక్కసారి ఈ లిస్ట్ అన్ని మర్చిపో. నేను ఎప్పుడు నీకు చెప్పిన ఫండమెంటల్ దగ్గరకు వచ్చాయి. ఏంది లిస్ట్ అనేది? ఏంది? ఒక రూములో ప్రతి రూమ్లో కూడా నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్నే నేను అడిగాను క్వశ్చన్ అడిగాను, 10 రూమ్లు ఉన్నాయి కదరా బుజ్జే, 10 రూమ్లు కూడా డోర్ లాక్ వేసి ఉన్నాయి, వెళ్ళి ప్రతి రూమ్లో నీకు నచ్చింది చెయ్యి, నేను పట్టించుకోను. అన్ని రూముల్లో కన్నా ఏ రూమ్లో పెద్ద నెంబర్ ఉంది, ఆ పెద్ద నెంబర్ ఏంది కనుక్కోమని. నువ్వేం చేస్తావు? సింపుల్గా మ్యాథమెటిక్స్ ఆలోచించుకో, కోడింగ్ ఏం ఆలోచించుకో. నేను బేసిక్ నార్మల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా. నిజంగా 10 రూమ్లు ఉన్నాయి, 10 రూమ్లో 10 నెంబర్స్ ఉన్నాయి, నీకు బయట నుంచి ఏం కనబడట్లేదు, వెళ్ళి చూడు, నేను నచ్చినట్టు చూడు. బట్ ఫైనల్గా పెద్ద నెంబర్ ఏందని అడిగాను, నువ్వేం చేస్తావు? వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, వెళ్ళి ప్రతి రూము చెక్ చేయాలి, అవునా? ప్రతి రూము చెక్ చేయాలి. గజిబిజిగా చెక్ చేస్తావా? 10 రూమ్లు ఉన్నాయి, ఫస్ట్ 6th నెంబర్ దగ్గరికి వెళ్ళి, నెక్స్ట్ 3rd నెంబర్ దగ్గరికి వెళ్ళి, నెక్స్ట్ 7th నెంబర్ దగ్గరికి వెళ్ళి, నెక్స్ట్ 5th దగ్గరికి వెళ్ళి, 1st నెంబర్కి వెళ్ళి అలా చూస్తావా? చూడవు. ఎందుకు? చాలా సింపుల్, ఏ నెంబర్కి వెళ్ళో మర్చిపోతావు, అవునా? లాస్ట్లో ఏదో ఒక నెంబర్ వదిలేస్తావు, అక్కడే ఉండొచ్చు, అవునా కాదు? సో బుద్ధున్నోడు ఎవడైనా సరే ఫస్ట్ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాడు, లేకపోతే లాస్ట్ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాడు, లేకపోతే ఇలానో స్ట్రైట్కి వెళ్తాడు, ప్రతి రూమ్ చెక్ చేస్తాడు, అంతే కదా? ఇదే నువ్వు చేసేది. నేను ప్రతి బుద్ధుని ఎవడైనా ఇట్నే చేస్తాడు,
అవునా? ఓకే, ఇక్కడ దాకైతే క్లియర్, అవునా కదా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఒకటి ఆలోచించు. ఫస్ట్ రూమ్లో నంబరు ఎక్కడితో కంపేర్ చేద్దాం. ఇప్పుడు నువ్వు మన కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ నువ్వు రూమ్లోకి 1లోకి వెళ్ళావు, ఫస్ట్ రూమ్లోకి వెళ్ళినట్టునే ఇక్కడ ఇలా ఉందనుకో. నువ్వు ఫస్ట్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే నీకు నెంబర్ 1 చూసావు, ఏం చేస్తావు? గుర్తుపెట్టుకుంటావు నెంబర్ 1 నేను చూసిందని, అవునా? నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళావు, నెంబర్ 5, ఓకే నెంబర్ 5. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ 1ని గుర్తుపెట్టుకుంటావు, ఇంకానా? గుర్తుపెట్టుకో, అవునా కదా? 1ని గుర్తుపెట్టుకుంటావా? గుర్తుపెట్టుకో, ఎందుకు నీ దగ్గర 5 పెద్ద నెంబర్ దొరికింది. నెక్స్ట్ థర్డ్ దగ్గర, నెక్స్ట్ రూమ్కి వెళ్ళావు, 3 దొరికింది. ఇప్పుడు 3 ఉంది, నీ దగ్గర ఆల్రెడీ 5 అనే పెద్ద నెంబర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు? 5ని గుర్తుపెట్టుకుంటావు, 3ని మర్చిపోతావు, అంతే కదా? ఇప్పుడు ఆ ఫస్ట్ రూమ్లో 1 ఉంది, థర్డ్ రూమ్లో 3 ఉంది, సెకండ్ రూమ్లో 5 ఉంది, అంత గుర్తుపెట్టుకో. ప్రెజెంట్ నేను చూసిన దాంట్లో 5 అనేది పెద్ద నెంబరు, అదొకటి గుర్తుపెట్టుకుంటావు. నెక్స్ట్ రూమ్కి వెళ్తావు, 4, అది 4 కూడా గుర్తుపెట్టుకో, నీకు అనవసరం. ఎందుకంటే ఈ 4 నెంబర్ల కన్నా 5 అనేది నీకు పెద్ద నెంబర్ దొరికింది. దాని నెక్స్ట్ రూమ్కి వెళ్ళావు, 45. ఈ 40 దేంతో కంపేర్ చేస్తున్నావు? 5తో కంపేర్ చేస్తున్నావు. నీ దగ్గర ఉన్న పెద్ద నెంబర్తో ప్రెజెంట్ ఉన్న నెంబర్ని కంపేర్ చేస్తున్నావు. ప్రెజెంట్ ఉన్న నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అనుకు ఇదే గుర్తుపెట్టుకుంటావు. బేసిక్గా ఆలోచించు, ప్రెజెంట్ ఉన్న నెంబర్ కానీ పెద్ద నెంబర్ అనుకు ఇది గుర్తుపెట్టుకుంటావు. లేదంటే నీది ఆల్రెడీ పెద్ద నెంబర్ ఉంది, అవునా? ఇప్పటి వరకు నో మ్యాటర్ వాట్ ఈస్ ద నెంబర్ ఈస్ కమింగ్, యూఆర్ రిమెంబరింగ్ ఓన్లీ ద 5. నీకు అవసరం లేదు 1 గుర్తుపెట్టు, 1 అదే 0th ఇండెక్స్లో 1 ఉందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇండెక్స్లో 3 ఉందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4 అనే నెంబర్ కూడా ఎక్కడ దగ్గర ఏడుస్తుందన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 5 అనే నెంబర్ ఉందని నీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైతే 45 చూసినావు, 5 కూడా మర్చిపోవాలి, 5 కూడా నీకు అనవసరం. 45 గుర్తుపెట్టుకున్నావు. నెక్స్ట్ 6 దగ్గరికి వెళ్ళావు, నీ దగ్గర 45 పెద్ద నెంబర్ ఉంది, 6 అవసరం లేదు. నెక్స్ట్ 4 దగ్గరికి వెళ్ళావు, నీ దగ్గర 45 ఉంది, పెద్ద నెంబర్. బేసిక్ ఇదే కదా నువ్వు చేసేది. ఫైనల్గా రూములు తిరిగేదానికి నా దగ్గర అన్నిటికన్నా పెద్ద నెంబర్ 45 అని చెప్తావు, అవునా? బట్ మిగతా నెంబర్లో, మిగతా రూమ్లో ఎక్కడ ఏ నెంబర్ ఉన్నాయి నీకు అనవసరం. నీకు ఇచ్చిన క్వశ్చన్ ఒకటే, అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంది అని దాన్ని ఎతకడానికి నువ్వు ఆ పెద్ద నెంబరు గుర్తుపెట్టుకున్నావు, అంతే. నీకు మిగతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే కదా చేసేది నువ్వు రియల్ లైఫ్లో, ఇదే కదా చేసేది. ఇక్కడ కూడా అదే చేయాలి, మనం చేసి చూపిద్దాం. ఫస్ట్ ప్రతి రూమ్కి వెళ్ళాలి, నథింగ్ బట్ దీన్ని ప్రతి రూమ్కి వెళ్ళడం కదా అంటారు. ప్రతి రూమ్కి వెళ్ళాను, సరే. ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి ఏం చేస్తున్నా అంటే, ప్రతి రూమ్కి వెళ్ళేటప్పుడు నేను ఒక చిన్న విషయం చేస్తున్నా. ఏంటో తెలుసా? ప్రెజెంట్ ఉన్న నెంబర్కి అండ్ నా దగ్గర ఉన్న ఆల్రెడీ పెద్ద నెంబర్కి, ఈ 2 నెంబర్స్లో ఏది పెద్దది అని ఎతుకుతున్నా, అవునా? ప్రెజెంట్ నేను 5 చూశాను, కానీ నా దగ్గర ఆల్రెడీ పెద్ద నెంబర్ 45 ఉంది, అవునా? అలాంటప్పుడు ఏది నేను గుర్తుపెట్టుకోను. గుర్తుపెట్టుకోవడం అంటే ఏందని నీ డౌట్. గుర్తుపెట్టుకోవడం అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం, అవునా? ఇప్పుడు ఫైనల్ కూడా గుర్తుపెట్టుకో, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఏంటంటే ఫైనల్గా ఆన్సర్ అనేది ఎక్కడిదొక్క నువ్వు స్టోర్ చేస్తూ ఉండాలి, ఒకదిక్కలా స్టోర్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక అంటే ఆన్సర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఏం చేస్తానంటే నేను, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆన్సర్ అయితే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎంతమందికి అర్థమైంది నాకు ఆన్సర్ చెప్పండి. మన కోడ్ రాయిస్తాం యాక్చువల్గా. సమ్ అనేది అయిపోయింది, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, బట్ సమ్ అనేది అయితే అయిపోయింది యాక్చువల్గా. ఎంతమందికి నేను చెప్పింది అర్థమైంది? ఏం చేసినాను నేను ఇక్కడ? చాలా సింపుల్గా ట్రై చేయండి, ఎంతమందికి అర్థమైంది? ఇక్కడ చాలా సింపుల్. ఏం జరిగింది చెప్పనా? ఏం జరిగిందంటే, నంబర్స్ అనే దాంట్లో ప్రతి నెంబర్ దగ్గరికి వెళ్ళానా, దీని మీనింగ్ అదే కదా. ఇక్కడ నేను ఒకటే చెక్ చేస్తున్నా, ఏంటంటే అప్పుడు నేను చూస్తున్న ప్రెజెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఉన్న నెంబర్ కన్నా పెద్ద నెంబరా? నా దగ్గర ఉన్న ప్రెజెంట్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఏ నెంబర్ లేదంటే 0నే కదా, అప్పుడు 0, అవునా? ఫస్ట్ నేను చూసింది 1 అనేది 0 కన్నా పెద్దదే కాబట్టి 1నే గుర్తుపెట్టుకుంటాను అబ్సల్యూట్గా, అవునా? ఇప్పుడు ఆన్సర్ వాల్యూ 1 అయిపోయింది, అవునా? నెక్స్ట్ ఇప్పుడు 5 అనేది నెంబర్ వచ్చింది. 5 అనే నెంబర్ వచ్చినప్పుడు 5 అనేది 1 కన్నా ఎక్కువే, అవునా? సో ఇప్పుడు ఆన్సర్ వాల్యూ 5 అయిపోయింది. నెక్స్ట్ 3 అనే నెంబర్ వచ్చింది, బట్ 3 అనేది మాత్రం నా దగ్గర ఉన్న నెంబర్ కన్నా పెద్దది కాదు. సో నేను స్టోర్ చేయను, నా దగ్గర ఉన్న వాల్యూ నేను మాడిఫై చేయను. నా దగ్గర 5 ఉంది, అదే మంచిది, నాకు 3 అవసరం లేదు. నెక్స్ట్ 4 వచ్చింది. 4 అనేది 5 కన్నా పెద్దది కాదు. 4 అనేది 5 కన్నా పెద్దది కాదు. నేను నా దగ్గర ఉన్న వాల్యూని మార్చను, నా ఆన్సర్ వేరియబుల్ని మార్చను నేను. నెక్స్ట్ 45 వచ్చింది. 45 అనేది 5 కన్నా పెద్దదే, ప్రెజెంట్ నా ఆన్సర్ వాల్యూ కన్నా పెద్దదే. సో ఆన్సర్ వాల్యూ అప్డేట్ చేశాను. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 45 అయిపోయింది ఆన్సర్ వాల్యూ. నెక్స్ట్ 6 వచ్చింది. 6 45 కన్నా పెద్దది కాదు, నేను ఆన్సర్ని అప్డేట్ చేయను.
నెక్స్ట్ 4 వచ్చింది, 4 అనేది 45 కన్నా పెద్దది కాదు, నేను అప్డేట్ చేయను. అంటే సింపుల్గా నీ దగ్గర ఉన్న కరెంట్ నెంబర్కి నా దగ్గర ఉన్న ప్రెజెంట్ అది పెద్ద నెంబర్కి ఏది పెద్ద నెంబర్, నేను ఒక 5 నెంబర్లు చూశాను, అందులో ఇది పెద్ద నెంబర్, కొత్త నెంబర్ ఒకటి వచ్చింది, ఈ 2 నెంబర్లు ఏది పెద్ద నెంబర్ అందు నాకు కావాలి. అంతే కదా, ఈ 2 నెంబర్లే నేను కంపేర్ చేయాలి, వీళ్ళు అవడంలో మిగతా నెంబర్లు కాదు. బూతులు ఏమనుకోవద్దు ప్లీజ్ అబ్బా, చుమ్మా ప్లీజ్, పొరపాటు వచ్చేసిందే మా బుజ్జి కదా, ఏమనుకోవద్దే, పొరపాటు వచ్చింది. సో ఇప్పుడు ఈ 5 నెంబర్లో ఇది ఒక్క నెంబర్ ఏదైతే ఉందో అన్నిటికన్నా పెద్ద నెంబర్, ఈ నెంబర్కి నెక్స్ట్ రాబోయే నెంబర్కి కంపేర్ చేయాలి నేను. ఎందుకంటే ఈ నెంబర్స్ ఆల్రెడీ దీనికన్నా చిన్నదే కాబట్టి ఈ నెంబర్స్ నేను దాన్ని కంపేర్ చేయను. అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఇది, దీనికన్నా అది పెద్దదా, ఓ షిట్, దీనికన్నా అది పెద్దదా, ఆ క్షణం మాత్రం దాన్ని కన్సిడర్ చేస్తాను, లేకపోతే అది కూడా లఫ్ ఉంటుంది పక్కన పెట్టి బాగా చెప్తాను. అవునా? సో ఈ పెద్ద నెంబర్ అలానే ఉంటుంది, ఏ క్షణం దీనికన్నా పెద్ద నెంబర్ దొరికిందో అప్పుడు దాన్నే నేను వేరియబుల్లో స్టోర్ చేస్తాను, దీన్ని పక్కన పెట్టి బాగా చెప్తాను. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు కనుక ఎలా ఆన్సర్ మనం ప్రింట్ చేస్తే 45 అని ఆన్సర్ రావాలి. అవునా? ఇదిగో 45. అర్థమైందా? నేనేం చేసినా అర్థమైందా? చూడు, సమ్ చూడడానికి ఏదైతే అనిపించవచ్చు, కోడ్ 7 లైన్లో రాయిస్తాం మనం. అర్థమైందా? ప్రతి నెంబరు చూశాను, దీని మీనింగ్ అదే, ప్రతి నెంబరు చూడడం. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ నేను చూస్తున్న నెంబర్ కనుక నా దగ్గర ఉన్న వాల్యూ కన్నా పెద్దది అయితే నా దగ్గర ఉన్న వాల్యూని అప్డేట్ చేస్తాను నేను. నా దగ్గర ఉన్న వాల్యూ కన్నా పెద్దది కాకపోతే నా దగ్గర సురక్షితంగా ఉంది, దాన్ని నేను అప్డేట్ చేయను. సింపుల్, అంతే కదా. నా దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద నెంబర్ ఉంది, దానికన్నా నువ్వు ఇస్తుంది తక్కువ నెంబర్, నేను ఎందుకు అప్డేట్ చేయాలి? అప్డేట్ చేయను. బట్ నా దగ్గర ఉన్న వాల్యూ కన్నా నీ నెంబర్ కన్నా పెద్దది అయితే అబ్సల్యూట్గా అప్డేట్ చేస్తాను. అర్థమైందా? అలా ఏంటంటే ఉండే కొద్దీ నా దగ్గర ఉన్న పెద్ద నెంబర్ కన్నా ఎప్పుడైతే పెద్ద నెంబర్ వస్తుందో అప్పుడే అప్డేట్ చేస్తున్నాను నేను. చిన్న నెంబర్ వస్తుంటే అప్డేట్ చేయట్లేదు. అబ్సల్యూట్గా ఫైనల్గా ఏమవుతుంది, పెద్ద నెంబర్ అప్డేట్ అవ్వదు, పెద్ద నెంబర్ అదే ఉంటుంది. అర్థమైంది కదా? బై ఎనీ ప్రాబ్లమ్స్, నథింగ్, రైట్? యూ అండర్స్టాండ్ వెరీ వెల్, రైట్? అర్థమైందా? సో సమ్స్ అనేవి ఇలా వస్తాయి. అర్థమైందా? ఒక బేసిక్ సమ్ చెప్పాను, ఐ థింక్ యూ అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేదంటే ఇది వచ్చేసిందంటే ఇందాక ఫంక్షన్స్లో ఇది యాడ్ చేయడం మర్చిపోయిన సార్టెడ్ ఒక ఫంక్షన్ ఉంది. సార్టెడ్ ఏం చేస్తుందంటే ఇవంతా కూడా ఏమంటారు, మారుస్తుంది నంబర్లు అనేది, అంటే ఆర్డర్ మార్చేది. ఎలా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్. నంబర్స్ ఉన్నాయనుకో, నంబర్స్ ఉంటే ఏం జరుగుతుంది అంటే 0 ఫస్ట్ వచ్చేది, 1 2 ఇలా అయిపోతాయి అనమాట. అంటే నంబర్స్ ఏ ఆర్డర్లో ఉన్నా సరే ఇలా డాట్స్ ఆర్డర్ పెడితే అన్నీ కూడా ఆర్డర్లో వచ్చేది. ఒకవేళ ఇలా కాకపోయింది అనుకో, ఇలా కనుక మనకి వర్డ్స్ ఉన్నాయనుకో, స్ట్రింగ్స్, అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మారిపోతాయి. అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. నీకు అవసరం ఉంటే చేసుకో. నెక్స్ట్ ఇలా దిస్ లిస్ట్ డాట్ కాపీ అంటే ఈ యొక్క లిస్ట్ యొక్క కాపీ ఇందులో స్టోర్ అవుతుంది, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఇవన్నీ కూడా చిన్న ఇది కూడా ఇప్పుడు చూడు, ఇది ఒక లిస్ట్ 1 ఉంది, ఇది లిస్ట్ 2 ఉంది, ఇలా పెట్టినాం అనుకో, ఈ లిస్ట్ 3, ఈ 2 కలిపి ఇందులో యాడ్ అవుతున్నాయి, అంతే, నథింగ్ మోర్. ఇలాంటి వాళ్ళని నేను చాలా చెప్పాను ఇందాకే. ఈ లిస్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ కొడితే ఈ లిస్ట్ 2లు ఇవన్నీ ఇందులో యాడ్ అయిపోతాయి, ఈ 2 ప్లస్ కొట్టి ఇందులో యాడ్ అవుతున్నాయి, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే, అండ్ అది నేను చెప్పిన ఫంక్షన్సే. అపెండ్ చెప్పాను, క్లియర్ చెప్పాను, కాపీ రిటర్న్స్ ఎ కాపీ ఆఫ్ ది లిస్ట్, కౌంట్ ఎన్ని ఉన్నాయి, రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. ఒక్క స్పెసిఫైడ్ వాల్యూ ఎన్ని ఉన్నాయంటే ఈ ఫంక్షన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఒక్క స్పెసిఫైడ్ వాల్యూ ఆ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి. ఎక్స్టెండ్ చెప్పాను. ఇండెక్స్, రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ఏ ఫస్ట్ ఎలిమెంట్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ. అంటే బనానా యొక్క ఇండెక్స్ నీకు కావాలి. నీ ప్రాబ్లం ఏంటంటే బనానా 5 ఉన్నాయి, అదేంటంటే ఫస్ట్ ఇండెక్స్ నీకు రిటర్న్ చేస్తుంది. అంటే ఏ ఇండెక్స్లో బనానా అనేది ఫస్ట్ అక్కడ అయిందని. నెక్స్ట్ పాప్ తెలుసు మీకు, రిమూవ్ తెలుసు మీకు, రివర్స్ తెలుసు, సార్ట్ తెలుసు. అర్థమైంది? నెక్స్ట్ మనం లిస్ట్ అయిపోయింది అంతే. లిస్ట్ ఇస్ వెరీ సింపుల్. ట్రిపుల్ అనేది అబ్బా ఒక్క మొక్క అబ్బా చాలా చాలా సింపుల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ లిస్ట్. జస్ట్ 2 మారుతాయి, 2 ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇలా ఉండాల్సింది ఇలా అయ్యింది, స్క్వేర్ బ్రాకెట్లు కాస్త నార్మల్గా ఇలా బ్రాకెట్స్ అయ్యాయి. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే ఎట్టా అయినా అప్డేట్ చేసుకోవచ్చు, కొత్తది యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కాస్త అన్చేంజబుల్ అయ్యింది. దీంట్లో మేజర్ స్పెషాలిటీని అన్చేంజబుల్ ట్యూపుల్లో, అంతే. అంటే ట్యూపుల్ అనేది ఒక్కసారి డిక్లేర్ చేసినావా, నువ్వు లెంత్ పెంచలేవు, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయలేవు, ఉన్నదాన్ని మార్చలేవు, ఏమీ చేయలేవు, ఎట్టా ఉన్నది అట్టనే ఉంటుంది. అర్థమైందన్న? మిగతా ఫంక్షన్స్ అన్నీ సేమ్, ఇవి ఏదైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా అన్నీ అట్టనే ఉంటాయి. అర్థమైందా? నథింగ్ మోర్ దెన్ దట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అదే నేను అవన్నీ కూడా చెప్పి మీ టైం వేస్ట్ చేయను, యాజ్ ఇట్ ఈస్. మీరు లిస్ట్లో ఏమైతే చేస్తున్నా అవన్నీ కూడా ట్యూపుల్లో చేసేసుకోవచ్చు.
జస్ట్ ఒకటే అక్కడ స్క్వేర్ పెట్టేటప్పుడు ఇలాగా ఆఖరికి యాక్సెసింగ్ కూడా 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అట్నే యాక్సెస్ చేసుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి దిస్ ట్యూపుల్ 1 అని పెట్టి ఇది యాక్సెస్ అవుతుంది, అన్నీ అట్నే. ఒకే ఒకటి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకో. సో ఏంటంటే ఇవన్నీ కూడా మారు, జీవితంలో మారు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు అసలు ట్యూపుల్ యొక్క యూజ్ ఏంది. సింపుల్ క్వశ్చన్, బెస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్యూపుల్ యొక్క యూజ్ ఏంది? ఎందుకంటే అదే ఆల్రెడీ లిస్ట్ ఉంది విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్. నేను మార్చుకోవచ్చు, మార్చకుండా కూడా ఉంచవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనేది ఉన్నప్పుడు నాకెందుకు ఏది చేయలేదు, ఎందుకు నాకు వర్తబుల్ క్వశ్చనే కదా. దానికి ఒక యూనివర్సల్ ఆన్సర్ ఉంది. ఇప్పుడు నీకు ఒక చాలా సింపుల్గా నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావు, ఒక చిన్న సినారియో, నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నావు. ఆ ప్రాజెక్ట్లో నువ్వు ఒక సెంట్రలైజ్డ్ అంటే ఒక్క ప్లేస్లో పెట్టడానికి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నీకు పెట్టాలి. అదేంటంటే అందులోని జనవరి, ఫెబ్, మార్చ్, జూన్, జూలై, ఆగస్ట్ ఇవన్నీ కూడా స్టోర్ చేస్తున్నాం. ఆ మంత్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెడుతున్నాం, మిగతా ప్లేస్లో వాడుకుంటున్నావు అది ఏదో రూపంలో. ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, మంత్స్ అనేవి ఎప్పుడైనా మారుతాయా? కొత్త మంత్ యాడ్ అవుద్దా? ఉన్న మంత్రుల పేర్లు మారుతాయా? ఏదన్నా జరుగుతాయా? అలాంటప్పుడు దాన్ని నేను లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ట్యూపుల్లో ఇప్పుడు మీరు అనొచ్చు లిస్ట్లో పెడితే పోయేదే ఉంది, ట్యూపుల్లో పెడితే బాగానే ఉంటుంది కదా. దానికి బెస్ట్ ఆన్సర్, లిస్ట్లో పెట్టామనుకో దాన్ని మాడిఫై చేసే అవకాశం ఉంది. పోయేదైతే ఎట్లేదు, బట్ మాడిఫై చేసే అవకాశం ఉందా? మాడిఫై చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ త్రో చేస్తుందా? ఏం ఎర్రర్ త్రో చేయదు. బట్ అదే ట్యూపుల్లో పెట్టు, ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే నువ్వు ఎలా ఉండాల్సిన స్ట్రక్చర్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నావు అది అలానే ఉంటుంది, అది మారదు. పైథాన్ దాన్ని మారనివ్వదు. అంటే కైండ్ ఆఫ్ సెక్యూరిటీనే కదా. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చాలా సింపుల్గా ఆలోచించబ్బా, నీకు ఇది అవసరం, అదే చెయ్యి, అదే వాడుకో, అది మారదు అన్నప్పుడు నువ్వు ఎందుకు అసలు అది మారే దాంట్లో పెట్టాలి? ట్యూపుల్ అనేది ఎప్పటికీ మారదు, దాని యొక్క గొప్పతనమే అది. అర్థమైందా? నువ్వు వాళ్ళటప్పుడు మారదు అన్నదే చేస్తున్నావు, నువ్వు వాళ్ళటప్పుడు ఒక ట్యూపుల్ ఎందుకు వాడకూడదు? అదే మేజర్ అడ్వాంటేజ్. అర్థమైందా? ఇదేంటంటే మారదు. అర్థమైంది. ఇప్పుడు నీకు ఏదో ఒక అవసరం వచ్చింది, హఠాత్తుగా మార్చాలి. ఒకటే ఆప్షన్ ఏంటంటే ఇదిగో, వన్స్ ఎ ట్యూపుల్ ఈస్ క్రియేటెడ్ యూ కెనాట్ చేంజ్ ఇట్స్ వాల్యూ. ది ట్యూపుల్స్ ఆర్ అన్చేంజబుల్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్ అని. బట్ దాని ఒకే ఒక మార్గం ఉంది, ఏంటో తెలుసా? ఈ ట్యూపుల్ని లిస్ట్లా కన్వర్ట్ చేయి. ఈ లిస్ట్ ఆఫ్ అలా ఏదైనా రాసినా కదా, లిస్ట్లా కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది లిస్ట్, అది అవునా? ఇప్పుడు ఏం చేసినామంటే ఆ లిస్ట్ని అప్డేట్ చేస్తున్నాడు. ఆ లిస్ట్ని అప్డేట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ లిస్ట్ని ట్యూపుల్లా కన్వర్ట్ చేసినాం. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ వే ఇన్ విచ్ యూ కెన్ అప్డేట్ ఎ ట్యూపుల్. అర్థమైంది? అంటే ట్యూపుల్ను అప్డేట్ చేయాలంటే ఇది ఒకటే ఆప్షన్. అర్థమైందా? సో బట్ నీకు అవసరం రాదు, ఎందుకంటే అప్డేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అప్డేట్ ఎలాగో చేద్దామని నీకు అనిపిస్తే 100% నువ్వు లిస్ట్ వాడుకుంటావు. అండ్ నువ్వు సమ్మల్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ శాతం లిస్టే వాడతాం. కోడింగ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం లిస్టే వాడతాం. అర్థమైందా? బట్ ఇంటర్వ్యూస్లో ట్యూపుల్ అంటే ఏంది, అవసరమైంది అని అడిగేస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్గా ఆలోచించి ప్రాజెక్ట్ టైంలో సెక్యూరిటీ పరంగా అవన్నీ ఆలోచించి ట్యూపుల్ క్రియేట్ చేస్తాం, కానీ ట్యూపుల్ చేసే ప్రతి ఒక్కటి కూడా చేస్తుంది, లిస్ట్ చేసేస్తుంది. సో దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ అంత వాడరు ఎవరు కూడా కోడింగ్ టైంలో సో అందుకే నేను దీని మీద అంత ఎక్కువ చెప్పట్లేదు. కోడ్ కూడా ఎక్కువ రాయను, అసలు రాయను. అర్థమైందా? యూ కెన్ ట్రై నథింగ్, బట్ లిస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. బట్ ట్యూపుల్ మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే ఇట్స్ సంథింగ్ లైక్ సేమ్. అర్థమైందా? సేమ్ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్లేస్, హౌ యూర్ యాక్సెసింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకటే అన్చేంజబుల్, అస్సలకి మారదు. మార్చాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆప్షన్, బట్ నథింగ్ మోర్ దాన్ దాట్. అండ్ దీని ఒక అడ్వాంటేజ్ అది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే మారకూడదు అనుకుంటామో అవి మారకుండా ఉంటాయి. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? నేను దీని మీద గీడింగ్ ఏం రాయాలనుకుంటే ట్యూపుల్ మీద, ఎందుకంటే లిస్ట్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీరు. ట్యూపుల్ అనేది చదవండి, 2-3 క్వశ్చన్స్ చేయండి, నాట్ ఎట్ ఆల్ అండి. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. అదవుతుంది. అంతకుముందు మీ బ్రెయిన్ హీట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ట్యూపుల్లో కూడా నేను రాస్తాను అనుకో, సేమ్ కోడ్ రాస్తాను నేను, మీ బుర్ర దొబ్బుద్ది. అర్థమైందా? సో కాస్త రిలాక్స్, చిల్ బ్రో. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో నచ్చింది కదా? నచ్చితే స్టార్టింగ్లో మాట ఇచ్చావు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తా అని చెప్పావు. లైక్ చేయి, ఫస్ట్ లైక్ చేయి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? అండ్ వీడియో కనుక నచ్చినట్లు అనిపిస్తే మాత్రం హెల్ప్ఫుల్ అవుద్ది అనిపిస్తే డెఫినెట్గా నీ ఫ్రెండ్ ఎవరికి ఉంటే షేర్ చేయడం మర్చిపోదు. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, చాలామంది ఉన్నారబ్బా బయట ఒక మంచి వీడియో కోసం వెతుకుతున్నారు, బట్ మన వీడియో అందరికి వెళ్ళట్లేదబ్బా.
సో నువ్వు కనుక ఒక లైక్ చేసినావు అనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు కూడా చదువుకుంటారు కదబ్బా. నువ్వు ఒక్కడవే చదివేసుకుంటావో చెప్పు. ఇంతవరకు వీడియో చూసావంటే నీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ కొట్టడం మర్చిపోద్దు. అండ్ డౌట్ ఏదైనా ఉన్నా ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం కూడా మర్చిపోద్దు. 100% రిప్లై అయితే నేను ఇస్తాను. మంచి క్వశ్చన్ అయితే మంచి క్వశ్చన్కి యాప్ రిప్లై ఇస్తాను, దట్ సెకండరీ. బట్ ఓకే వాట్ ఎవర్. సో సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు మాపో మళ్ళీ కలుద్దాం. సో ఓకే, సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యూ మహి. బాయ్.